Vedant's Wellness Center, where food become your medicine. Call 905 944 664. ఉన్న అందరు లేడీస్, మా అమ్మ కానీ మా అమ్మమ్మ వాళ్ళు కానీ వాళ్ళందరి జనరేషన్ని కంప్లీట్గా టీవీల ముందు అట్టే కూర్చోబెట్టి దేవుడి కరుణ, దేవుడి అనుగ్రహము ఉంటే తప్ప అసలు బయటికి వెళ్ళాలి అంటే 10 మంది పర్మిషన్ అడిగే ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను, వాళ్ళు మంచి నేర్పించారు, నేను మంచినే చూశాను. ఆ మంచి 10 మందికి పంచాలనుకుంటాను. ఎలా నడుస్తున్నాయి మా ప్రెసెంట్ అన్ని టాప్ రేటింగ్ ఉన్న సీరియల్స్? స్టార్మా ఛానల్ వాళ్ళే అంటుంటారు ఆఫ్టర్నూన్ బాహుబలి అని. వాళ్ళే ఇవాళ టీవీ ప్రేక్షకులు అయ్యారు. అప్పుడు థియేటర్లకు వెళ్ళి చూశారు, ఇవాళ కూర్చొని చూస్తున్నారు. ఇంట్లో మంచి చెప్పే తాత, నాన్నమ్మ ఇలాంటి వాళ్ళు కరువు అయిపోయారు. అందరికీ నచ్చాలి అనే పాయింట్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? టీవీ అనేది ఫ్యామిలీ ఎంటర్టైనర్, నాట్ ఫర్ ఓన్లీ లేడీస్. పాపం వాళ్ళు ఆ కష్టాన్ని చాలా ఇష్టంగా భరిస్తూ నన్ను ప్రమోట్ చేస్తున్నారు. మంజులా నాయుడు గారితో ఒక రకంగా మంజు గారు నన్ను చెడగొట్టారు. పైకి రాల, అప్పుడప్పుడే అప్కమింగ్ రైటర్ని, ఇంకా మీ సర్వీస్ చాలు అన్నట్టుగా పక్కకు పెడతారు. టైటిల్స్ వేసేటప్పుడు నా పేరు వేయాల. నియర్లీ 10 years తర్వాత నాకు నంది అవార్డు వచ్చినప్పుడు నేను ఒక్కటే మాట అన్నానండి, ఇన్నేళ్ళు పట్టిందా అని అడిగాను. యాజ్ ఎ రైటర్ నేను అనుకున్నది ఏంటి అంటే, ఎమోషన్స్ కథగా చూపాలి అంటే ఆడియన్స్కి అవి తెలియాలి, అంటే వాళ్ళ అనుభూతుల్లో. ప్రీవియస్గా ఏదైనా మూవీ చేశారమ్మా? నేను ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలోనే దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. దానిలో 2 పాటలు రాశాను నేను. ఆశయాలకు, ఆలోచనలకు వారసులు ఉండరు, ఆస్తులకి ఐశ్వర్యాలకి ఉన్నట్టుగా. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మన రియల్ టాక్ విత్ చాణక్యలో ఒక సర్ప్రైజింగ్ గెస్ట్ను కూడా నేను తీసుకొచ్చాను. ఆవిడ ఎవరంటే, మన ఇప్పటి వరకు మన తెలుగు టీవీ ఇండస్ట్రీలలో ఎన్నో గొప్ప గొప్ప సీరియల్స్కి రైటర్గా వర్క్ చేసి, ఇప్పుడుకి ప్రస్తుతం వస్తున్న టాప్ సీరియల్స్ కూడా ఆవిడ రైటర్గా కూడా వర్క్ చేస్తూ మనందరినీ కూడా, మెయిన్గా లేడీస్ అందరినీ టీవీల ముందే అలా అట్టిపెట్టి ఆ స్టోరీతో లీనమైపోయేలా చేసిన రైటర్ ఉషారాణి గారు. ఇప్పుడు మనతో పాటు కూడా ఉషారాణి గారు ఉన్నారు. మరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎందుకు స్టార్టింగ్లోనే చెప్తున్నానంటే, ఉన్న అందరు లేడీస్, మా అమ్మ కానీ మా అమ్మమ్మ వాళ్ళు కానీ వాళ్ళందరి జనరేషన్ని కంప్లీట్గా టీవీల ముందు అట్టే కూర్చోబెట్టి, సో ఆ టైం పాస్ని కానీ వాళ్ళకంటూ కొంచెం ఎడ్యుకేట్ అయ్యేలాగా స్టోరీస్ రాసి మీరు అందించారు. దానికి మాత్రం థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా థ్యాంక్స్ అండి. ముందు ఈ విషయంలో నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నాకు జన్మ ప్రసాదించిన భగవంతుడికి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి. ఇదంతా నాకు ముందున్నారు, మీకు వెనకలున్నారు. అమ్మవారు సరస్వతీదేవి, ఆమె అనుగ్రహం, ఈయన దీవెనలు, నా వెనుకున్న వెంకటేశ్వర స్వామి. దేవుడి కరుణ, దేవుడి అనుగ్రహము ఉంటే తప్ప, ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీలో పుట్టి అసలు బయటికి వెళ్ళాలి అంటే 10 మంది పర్మిషన్ అడిగే ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను ఈరోజు ఇంతమంది నచ్చి మెచ్చే విషయాలు రాయగలుగుతున్నాను అంటే కారణం నా పెంపకం, నా కుటుంబం. సూపర్. వాళ్ళు మంచి నేర్పించారు, నేను మంచినే చూశాను. ఆ మంచి 10 మందికి పంచాలనుకుంటాను. సమాజంలో మంచి చెడు 2 ఉంటాయి, కానీ చెడును ఎక్కువ వేలెత్తి చూపించి డిస్కస్ చేసుకుంటే చెడే ప్రసారం అవుతుంది, అదే మాట్లాడతాం. అదే మంచిని గురించి మాట్లాడి మంచికి ప్రచారం ఎక్కువ ఇస్తే మనుషుల్లో వైబ్రేషన్సే మారిపోతాయండి, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అందుకే మన పెద్దలు ఈ మధ్య ఒక మాట చెప్తున్నారు, మంచి ఉంటే మైక్లో చెప్పు, చెడు ఉంటే చెవిలో చెప్పు అని. నేను అది బాగా నమ్ముతాను. ఓకే. ఒక రకంగా ఇవాళ ఫీల్డ్లో నేను ఇంతకాలం నిలబడ్డాను అంటే అవతలి వాళ్ళు నేను ఎలాంటి దాన్ని అని గ్రహించడం కూడా ఒక కారణం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి
ఇంతవరకు నన్ను తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే. ప్రస్తుతం అయితే మీరు వర్క్ చేస్తున్న సీరియల్స్లో మెయిన్గా బాగా అందరికీ నోటెడ్ అయింది కార్తీక దీపం, ఇది నవవసంతం. అంటే సెకండ్ సీజన్ అనే అనుకోలేము మనం. మెయిన్గా వెబ్ సిరీస్లలో నెక్స్ట్ సీజన్ అన్నట్టు సీరియల్స్లలో కూడా ఈ కార్తీక దీపం 1 మనం చూసాము. ఈ కార్తీక దీపం, ఇది నవవసంతం అనేది కూడా మీరు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు కూడా పాపే మా జీవన జ్యోతి కానీ, బొమ్మరిల్లు, ఇలాంటి సీరియల్స్ ఎలా నడుస్తున్నాయి మా ప్రజెంట్? అన్ని టాప్ రేటింగ్ ఉన్న సీరియల్సే. బాగున్నాయండి. కార్తీక దీపం ఇవాళ కార్తీక దీపం 2, కార్తీక దీపం ఇది నవవసంతం అనేది నంబర్ 1 పొజిషన్లో ఉంది. తర్వాత పాపే మా జీవన జ్యోతి మా స్టార్ మా ఛానల్ వాళ్ళే అంటుంటారు ఆఫ్టర్నూన్ బాహుబలి అని. ఎందుకంటే స్టార్ట్ అయ్యి 1200 ఎపిసోడ్లు దాటినాక కూడా దగ్గర 1200 దగ్గరికి వచ్చిందో దాటిందో ఆఫ్టర్నూన్లో ఇప్పటిదాకా స్లాట్ లీడింగ్ సీరియల్ అది. ఒక అనాథ, అటు కన్నవాళ్ళు ఇటు పెంచిన వాళ్లకు అందరూ ఉన్న అనాథ కథ ఎలా చెప్పగలుగుతున్నాము, ఒక ఆడపిల్ల ఎలా నిలదొక్కుంటుంది కష్టాన్ని అన్నది చెప్తున్నాం. అదొకటి. బొమ్మరిల్లు, బొమ్మరిల్లు అనే దానికి ఒక మాతృక ఉంది. ప్రేమ మందిరం అని గతంలో 7 సంవత్సరాల పాటు ప్రసారమైన, ఈటీవీలోనే ప్రసారమైన ఒక సీరియల్ అది. దాన్ని రీమేక్ చేస్తున్నాము. అప్పటికి ఇప్పటికీ రిలేషన్స్లో వచ్చిన తేడా, స్వభావాల్లో వచ్చిన తేడా, దాంతో ఈ కాలానికి అనుగుణంగా ప్రజెంట్ చేస్తున్నాం. ఓకే. 3 మంచి పొజిషన్లో ఉన్నాయి. మ్యామ్, మీ ఫస్ట్ సీరియల్ కస్తూరి. అవును. అప్పుడు ఉన్న జనరేషను, అప్పుడున్న హ్యూమన్ వాల్యూస్ అంతా డిఫరెంట్. ఇప్పుడున్న జనరేషన్కి ఆ హ్యూమన్ వాల్యూస్ కానీ, పెద్దలకి ఇచ్చే గౌరవం కానీ, వాళ్ళలో ఉన్న బాండింగ్ అంతా డిఫరెంట్. కానీ ఈ జనరేషన్ వాళ్ళకు కూడా తగ్గట్టు మీరు ఎలా దాన్ని, అంటే మీరు అప్గ్రేడ్ అవుతూ ఎలా రాస్తున్నారు అసలు? చెప్పాను కదండి ఇందాక, మీ వెనక నా ముందు అమ్మవారు అని. ఆమె కారణం. ఒక్క రకంగా కార్తీక దీపం కంటే ముందు యూత్ నా సీరియల్స్ ఫ్యామిలీ లేడీస్ చూస్తారు, జెంట్స్ కూడా చూస్తారండి. అది అగ్నిపూలు, కెరటాలు, ఆ టైంలో నాతో ఎంతోమంది మాట్లాడేవాళ్ళు. తర్వాత గుప్పెడంత మనసు అని ఈ మధ్య ఒక సీరియల్ 3 నెలలైందో 4 నెలలైందో అయిపోయి, అది టోటల్లీ యూత్ ఓరియంటెడ్, ఎడ్యుకేషన్ ఓరియంటెడ్. అందులో ఫ్యామిలీ డ్రామా, విడిపోయిన తల్లి కొడుకులు, భార్యాభర్తలు కాదు, విడిపోయిన తల్లి కొడుకులు, వాళ్ళ ఘర్షణ, వాళ్ళ స్పందనలు, వాటి మీద. అది మేము తీసుకున్నది ఎలా తీసుకున్నాము అంటే, ఒక్కటి చిన్న స్టాటిస్టిక్స్ మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది. గతంలో మంచి సినిమాల ప్రేక్షకులే ఇవాళ టీవీ ప్రేక్షకులు. ఆ రోజు 20 ఏళ్ల వాళ్ళు ఇవాళ 50 ఏళ్ల వాళ్ళు, 60 ఏళ్ల వాళ్ళు ఉండొచ్చు. అంటే వాళ్ళే ఇవాళ టీవీ ప్రేక్షకులు అయ్యారు. అప్పుడు థియేటర్లకు వెళ్ళి చూశారు, ఇవాళ కూర్చొని చూస్తున్నారు. ఇవాళ మనము పలానా సినిమాలు గొప్పవి అని చెప్పుకుంటే ఆ 100 సినిమాలు చూసిన వాళ్ళే ఇవాళ 10 సీరియల్స్ చూస్తున్నారు. వాళ్ళకి నచ్చుతుందండి మంచి, వాళ్ళకి మంచి విలువలు, మంచి నైతికత, అవన్నీ మనం చెప్తూ పోతే వాళ్ళు ఈ రోజుకి అదే ఇంట్రెస్ట్తో చూస్తారు. వీళ్ళకి జనరేషన్ అంటదు. ఆ జనరేషన్ అనేది ఎక్కడ వచ్చింది, నేను బాగా గమనించిండేది నా అంచనా ప్రకారం, ఎప్పుడైతే జాయింట్ ఫ్యామిలీస్ విడిపోయి ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయో అక్కడ మీకు పిల్లల భావాల్లో మార్పు వచ్చింది. ఓకే. ఆ పిల్లలకి ఈ తల్లిదండ్రులు ఇచ్చిన ఎక్కువ ప్రయారిటీ, ఎక్కువ స్వేచ్ఛ, వీళ్ళకున్న ఆశలు, అంచనాలు, వాళ్ళకి లైఫ్ మీద కంటే లైఫ్ గోల్ మీద ఒక యాంబిషన్ పెరిగేలాగా చేసింది. ఓకే. లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లైఫ్ గోల్. రైట్. కానీ రెండింటినీ సమానంగా మనం సమతుల్యంగా చూస్తూ వస్తే వీళ్ళకి ఇటు మనుషులు మిగిలేవాళ్ళు, అటు వాళ్ళకు వ్యక్తిగతమైన అభివృద్ధి మిగిలేది. కానీ మనుషులను పోగొట్టుకున్న జనరేషన్ మా పిల్లల జనరేషన్. ఓకే. మేము కాదు, మేము అటు ఇటు అన్నీ నేర్పించిన వాళ్ళతోనే ఉన్నాం. కానీ మాకు పిల్లలు పుట్టేటప్పటికి వాళ్ళకి ఏమైందంటే, ఇంట్లో మంచి చెప్పే తాత, నాన్నమ్మ ఇలాంటి వాళ్ళు కరువైపోయారు. అమ్మ నాన్న ఎంతసేపు పిల్లలకి ఏం కావాలో అది ఇవ్వాలి, వాళ్ళకు ఆర్థికంగా ఏ లోపం రాకూడదు అని అమ్మ నాన్న పరిగెత్తి సంపాదించే ధ్యాసలో పడిపోయారు. వీళ్ళకి ఇచ్చిన సమయం స్వేచ్ఛగా మారింది. ఓకే.
దాంతో మాకు ఫ్రెండ్స్ ఉంటే చాలు, మాకు ఫ్యామిలీస్ అక్కర్లేదు. నా ఫ్రెండ్స్తో నాకు ఎంజాయ్మెంట్ చాలు. నేను ఇంట్లో ఫెస్టివల్ ఇక్కడికి చేసుకోను, నేను బయటికి పోయి మా ఫ్రెండ్స్తో చేసుకుంటా. ఇలా అనేవాళ్ళు పెరిగిపోయారు. అవును. ఆ పెరిగిపోయేటప్పుడు వాళ్ళు ఇప్పటికే అలాగే ఉన్నారండి. ఇప్పటికే అలాగే ఉన్నారు కాబట్టే కొన్ని అర్థం పర్థం లేని మాస్ మూవీస్ అంత పెద్ద హిట్ అవుతాయి. కానీ వాళ్ళల్లో కూడా మంచి అనేది ఎంత బాగుంటుంది అన్నది తెలియాలి. ఆ తెలియజేసే పద్ధతి సీరియల్స్, సినిమాలు బాధ్యత తీసుకుని చేయలేవు. 100లో 10వ వంతు మాత్రమే వీళ్ళు తీసుకుంటారు. వాళ్ళ పెద్దలే చెప్పాలి. ఓకే, వాళ్ళే తప్పట్టు అడిగేశారు, ఇంకేం చెప్తారు? ఇది నా ఉద్దేశం. ఓకే. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ఏ జనరేషన్లో అయినా మంచి చెబితే వినేవాళ్ళు, మంచిని ఇష్టపడేవాళ్ళు ఇంటాక్ట్ అలాగే ఉన్నారు. ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేని వాళ్ళే అన్బ్యాలెన్స్ అవుతుంది. సీరియల్స్ ప్రభావము ఇంట్లో కుటుంబాల మీద ఉంటుందంటారా? ఏమోనండి, అది ఇందాకే మీకు చెప్పాను కదా, మనం చెడు ఎక్కువ మాట్లాడుకుంటే చెడుకు అలవాటు పడిపోతాము. ఇప్పుడు మీకు మహాభారతం మనము ప్రవచనానికి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఒక క్యాబరే డ్యాన్స్ ఏదో చూడండి, దీనిలో మీకు కిక్ వస్తుంది. మళ్ళీ రెండోసారి టైంపాస్కి ఎక్కడికన్నా పోవాలంటే ప్రవచనానికి పోరు, ఇక్కడికే వెళ్తారు. ఇందులో ఏమీ లేదు, నథింగ్, ఓన్లీ టైంపాస్ తప్ప. అక్కడ మీకు ఎంతో ఉపయోగపడే విషయం ఉంది. కానీ మనలో బలహీనత ఏంటంటే మనకు కావాల్సింది టైంపాసే. ఆ టైంలో మనం ఎంత వాల్యుబుల్ రిసీవ్ చేసుకుంటున్నాం అన్న దాని మీద మన దృష్టి ఉండదు. నాకు కావాల్సింది ఏదో నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, సంపాదించుకుంటున్నాను, మా వాళ్ళు తెచ్చి పెడుతున్నారు, నాకు కావాల్సిన టైంపాస్, నన్ను బాగా ఎంటర్టైన్ చేయగలిగేది ఏది అని చూస్తాం. ఓకే, ఇటు వెళ్ళిపోతారు. ఇదే అలవాటు అయిపోతుంది. ఎప్పుడో వన్స్ ఇన్వే ఇది లేకపోతే లోపంలాగా కనపడుతుంది. ఈ మసాలాలు మీకు ప్రవచనాలలో చెప్పకపోతే అది లోపంలాగా కనపడుతుంది. హ్యాబిచ్యువేట్ అయిపోతాడు మనిషి. అలాంటిది ఈరోజు ఆ ప్రభావాలకు లోబడే వాళ్ళు కూడా వాళ్ళ బలహీనతల వల్లే లోబడతారు. ఎందుకంటే నేనే ఉన్నాను ఇవాళ, నేను కథను ఒప్పుకునేటప్పుడు కథ చెప్పండి ముందంట, ఎంత ఇస్తారని అడగను, కథ చెప్పండి ముందంట. ఆ కథ నాకు నచ్చితేనే నేను చేస్తాను, నచ్చకపోతే నేను చెయ్యను. ఆ కథల్లో కూడా కుట్రలు, కుతంత్రాలు, దుర్మార్గాలు ఉంటే నేను చెయ్యను అని చెప్తాను. 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు ఉంటే నేను చెయ్యను, స్పష్టంగా చెప్తాను. నేను ఉన్న అలాంటి జీవితాలు లేవని కాదు, వాటికి కారణాలు బలంగా ఉండాలి. ఓకే, మన ఎంటర్టైన్మెంట్ కోసం, మన ఇంట్రెస్ట్ కోసం మనం ఎప్పుడూ ప్రిన్సిపల్స్, ఎథిక్స్ దాటకూడదండి. ఒక బలమైన కారణం ఉండాలి దాని వెనక. ఆ కారణాన్ని క్రియేట్ చేసే స్వేచ్ఛ అన్న నాకు ఇవ్వండి, ఓకే, అడుగుతాం మేము. ఇది నా ఉద్దేశం ప్రకారం. మనం వీక్ మైండెడ్ అయితేనే ప్రభావం పడుతుంది, మనం స్ట్రాంగ్ మైండ్ అయితే మనల్ని ఏది ప్రభావితం చేయలేదు. అది మ్యామ్, మిమ్మల్ని అప్రోచ్ అయ్యేటప్పుడే యాక్చువల్గా ఒక స్టోరీ లైన్తో వస్తారా? అది డిపెండ్స్ ఆన్ చాయిస్. ఓకే, ఒక్కొక్కసారి మంచి కథ చెప్పండి అని అడుగుతారు, ఒక్కొక్కసారి వాళ్ళే కథ సెలెక్ట్ చేసి తెచ్చిస్తారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈటీవీలో వంశధార అని ఒక సీరియల్ రాబోతోంది. ఓకే, అది కథ నేను. స్టార్ మాలో నిండు మనసులు అని రాబోతోంది, అది కథ వాళ్ళది. ఓకే, అట్లా అది డిఫరెంట్ వేస్లో నడుస్తుంది. కానీ మీ స్టైల్ ఆఫ్ రైటింగ్లో అది మగవాళ్ళకు కూడా నచ్చే విధంగా అనేది కూడా మీరు పాయింట్స్ అనేది కూడా పెట్టుకుంటారు. సో ఎందుకు రీజన్ ఎక్కువగా? అంటే చాలామంది రైటర్స్ మన టార్గెట్ లేడీస్, ఓన్లీ వాళ్ళకి నచ్చితే చాలు అని అనుకునే వాళ్ళ దగ్గర నుంచి మీరైతే అందరికీ నచ్చాలి అనే పాయింట్ పెట్టుకోవడానికి ద రీజన్ ఏంటి? దీని మీద ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా ఉన్నారు కదండి. ఉంటారు. కాదే సీరియల్స్ అంటే ఓన్లీ లేడీస్కే అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ ప్రోమో అనేది పెట్టారు. అది చాలా తప్పు. ఓకే, అది నేను ఒప్పుకోను. ఇక్కడ ఆడమగ కూడా, ఆడమగ డిఫరెన్స్ ఒకటే కాదు, చిన్న పెద్ద డిఫరెన్స్ కూడా ఉంది. నేను యూత్కి నచ్చాలి, ఫ్యామిలీ మిడిల్ ఏజ్ వాళ్ళకి నచ్చాలి, ఓల్డ్ పర్సన్స్కి నచ్చాలి అని నేను ఆలోచిస్తాను. ఓకే, అది ఎందుకు అంటే టీవీ అనేది ఫ్యామిలీ ఎంటర్టైనర్, నాట్ ఫర్ ఓన్లీ లేడీస్. ఎక్స్క్లూజివ్లీ లేడీస్ అంటే ఓ కుట్లు అల్లికలు ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఇది అలా కాదు కదండి. ఒక కథ అంటే పూర్వము శరత్చంద్ర సాహిత్యం ఉన్న, అంతకుముందు గొప్ప గొప్ప వాళ్ళు రాసా కూడా అందరినీ దృష్టిలో పెట్టుకుని రాస్తారు, కానీ ఒక ఆడవాళ్ళకని ఒక మగవాళ్ళకని అది రాయరు.
కాబట్టి నేను అందరి కోసమనే ఆలోచిస్తాను. చాలా దెబ్బలాడుతాను మా వాళ్ళతో, నేను మా ఈపీస్తో కానీ, తర్వాత మా ప్రొడ్యూసర్స్తో కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, స్క్రిప్ట్ డిపార్ట్మెంట్లో వాళ్ళతో కానీ. మీరు ఎందుకు పర్టికులర్గా ఒక్క యాంగిలే పెట్టుకుంటారు? మీరు మొత్తం మన దృష్టి విశాలమవుతే కథకు పటుత్వం వస్తుంది. మనది అది అభూత కల్పనలు వద్దు, వెరీ రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ మీద వెళ్ళాలి. అప్పుడే వాళ్ళకి దగ్గర అవుతాము అని చాలా చెప్తూ ఉంటాను. ఒక రకంగా నాతో పనిచేయడం చాలా కష్టం. పాపం వాళ్ళు ఆ కష్టాన్ని చాలా ఇష్టంగా భరిస్తూ నన్ను ప్రమోట్ చేస్తున్నారు. మా ఛానల్స్కి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. ఓకే, అంటే సీరియల్స్ విషయంలో కొన్నిసార్లు అక్కడ షూటింగ్ నడుస్తూ ఉన్నా కానీ ఇక్కడ స్క్రిప్ట్ వర్క్ నడుస్తూ ఉంటుంది. అంటే నెక్స్ట్ ఏం జరగాలనేది ఇక్కడి నుంచి అండి. అలాంటి సందర్భాల్లో ఎట్లా అంటే టైంకి తగ్గట్టు ఎలా రాసి పంపించేస్తుంటారు మా? మీరు చెప్పే కష్టం స్క్రీన్ ప్లే రైటర్ ఉండదండి, డైలాగ్ రైటర్కి ఉంటుంది. ఓకే, స్క్రీన్ ప్లే రైటర్ ఏంటంటే ముందు మొత్తం ఒక 50 సీన్స్, ఒక షెడ్యూల్ సీన్స్ ఓకే చేసుకున్న తర్వాతనే వాళ్ళు డైలాగ్కి వెళ్తారు. షూటింగ్ ఫిక్స్ చేసుకుంటారు, ఆర్టిస్టులు షెడ్యూల్స్ అంతా వేసుకుంటారు. అది స్క్రీన్ ప్లే రైటర్ తర్వాత ఏదైనా అవసరాన్ని బట్టి ఒక నటుడు రాలేకపోతేనో, లేకుంటే లొకేషన్ దొరకకపోతేనో చేంజెస్ అడుగుతారు. అది బై ఫోన్ జరిగిపోతుంది. కానీ డైలాగ్ రైటర్కి మాత్రం మీరు చెప్పిన కష్టం ఉంటుంది. ఎందుకంటే నేను డైలాగ్ రైటర్ని ఒకప్పుడు. అగ్నిపూలు, కెరటాలు ఇవన్నీ నేనే రాశాను డైలాగ్స్. కస్తూరి, ఆత్మీయులు, సంసారం సాగరం. మంజులా నాయుడు గారికి నేను చేసిన ప్రాజెక్ట్స్లో మేడం కంపల్సరీగా నేను డైలాగ్ రాయాలి అనేవారు. మంజు గారికి నా డైలాగ్స్ అంటే చాలా ఇష్టం. తర్వాత అప్పుడు కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే, కొంతమంది రైటర్స్ నేను వినేదాన్ని, అక్కడే కూర్చొని రాసిచ్చేవాళ్ళు లొకేషన్లో. కొంతమంది ఏంటంటే ఒక సీన్లో ఈ సీను 6 పేజీలు ఉండాలి అని అనుకుంటే వాళ్ళు కింద ఫస్ట్ పేజీ సీన్ జరుగుతూ ఉంటే ఆయన సెకండ్ పేజీ రాస్తుంటారు. ఫస్ట్ పేజీ అయ్యేలోగా సెకండ్ పేజీ వస్తుంది. అలా కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా ఇన్ టైంకు వాళ్ళ ఎపిసోడ్ అందించడం కోసం ఎన్ని రకాల దారులు ఉన్నాయో అన్ని రకాలు వెతుక్కున్నారండి పాపం. మాకు స్క్రీన్ ప్లే రైటర్స్, యాజ్ ఎ స్క్రీన్ ప్లే రైటర్ మాకు శ్రమ లేదు. డైలాగ్ రైటర్స్కి ప్రెషర్ ఉంటుంది. దాని మీదే వాళ్ళు మన రోప్ వే వాక్ లాగా ఉంటుంది, అది చెయ్యాలి, తప్పదు. ఓకే, అంతే. ఎక్కువగా సీరియల్స్లో ద సైకలాజికల్ వార్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద మర్డర్స్ అండ్ కిడ్నాప్స్. వీళ్ళతో కంపేర్ చేసుకుంటే మీ దానిలలో వీళ్ళు అంటే సైకలాజికల్గా ఒక మాటలతో ఇలా అనేది ఒక హ్యూమన్ వాల్యూస్, మెయిన్గా ఒక మనిషిని కొడితే అంటే చంపేస్తే అక్కడ అయిపోతుంది, కానీ వాడిని అంటే నిల్చోపెట్టి మాటలతో చిత్రహింస పెట్టేది అంత బాధ వేరేది ఎక్కువ ఉండదు. సో ఈ టైప్ ఆఫ్లో చెప్పడంలో సో ద స్పెషాలిటీ ఎక్కడి నుంచి అవసరం? చూసిన ప్రపంచమే అండి. ఓకే, మన చుట్టూ ఉన్న వాళ్ళు మీకు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ టీచర్. ఇప్పుడు కోపంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మనకి నచ్చట్లేదు అంటే మనం ఇలా మాట్లాడకూడదు. ఒక వర్స్ట్ లాంగ్వేజ్, థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మనకి నచ్చట్లేదు, మనం ఇలా మాట్లాడకూడదు. తర్వాత నెక్స్ట్ బాగా మంచిగా ప్రేమగా అర్థమయ్యేట్టు చెప్పేవాళ్ళు ఉన్నారు, మనం ఇలా చెప్పాలి. అలా సెల్ఫ్గా ఆలోచిస్తూ వచ్చేదే అప్లై చేసుకుంటూ పోయాను తప్పితే దానికి స్పెషల్ ట్రైనింగ్ అంటూ స్పెషాలిటీ అంటూ ఏం లేదండి. మనం ఎలా ఉన్నామో మన పాత్రలు అలాగే మాట్లాడతాయి. ఓకే, పోతే అందులోనూ చెడు మంచి ఉన్న చెడ్డ పాత్ర కూడా పవర్ఫుల్గా మాట్లాడుతుంది, కానీ థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడదు. ఇదంతా బై అబ్జర్వేషన్. ఇలా అబ్జర్వేషన్ అనేటప్పటికి ఇంకెంత అబ్జర్వ్ చేస్తుంటారు. ఈరోజు ఇప్పుడు మనం కూర్చొని చేసే ఇంటర్వ్యూలో నాలో కూడా ఏదో ఒకటి అబ్జర్వ్ చేస్తూ మీరైతే మైండ్లో రన్ అవుతుంటుందేమో. ఎందుకు అసలు మీరు ఎంతమందిని ఇంటర్వ్యూ చేశారో, ఎంతమందిని చూశారో, ఎందుకంటే మాకెంత ఎక్స్పీరియన్స్ ఉందో మీకు అంతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఇంకా చాలా చిన్న తెలిసి నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ నేనేం చెప్పగలనంటే, మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక పర్పస్ఫుల్ పాయింట్ అడుగుతారు, కానీ రొటీన్గా మీరేం తింటారు, మీకు ఏ రంగు ఇష్టం, ఇట్లాంటి సిల్లీ క్వశ్చన్స్ అడగరు అన్నది నాకు అర్థమైంది ఇంతవరకు. థ్యాంక్ యూ. అంటే మంజులా నాయుడు గారితో మీకున్న అసోసియేషన్ ఇప్పటిది కాదు, ఎన్నో సంవత్సరాలు. టెలివిజన్ స్టార్టింగ్ డేస్లో వచ్చిన అగ్నిపూల్ దగ్గర నుంచి కానీ ఇప్పటికీ టచ్లో ఉన్నారమ్మా? రెగ్యులర్గా మాట్లాడతాము.
పైగా ఈ సందర్భంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నాను అంటే ఆమె చలవ. ఓకే. ఆమె ఇచ్చిన ప్రోత్సాహము ఒక రకంగా మంజు గారు నన్ను చెడగొట్టారు. ఎందుకంటే నేను ఆమె నాకు ఇచ్చిన స్వేచ్ఛ నేను ప్రతి ఒక్కళ్ళ దగ్గర కోరుకుంటున్నా. ఇవాళ కొంతమందికి శత్రువును అవుతున్నా. ఆమెకి జడ్జిమెంట్ తెలుసు, అంటే వీళ్ళకి జడ్జిమెంట్ తెలియదని కాదు, వేవ్ లెంత్ ఒకటిగా ఉండదు. అది ఒక పర్సన్ టు పర్సన్ మారిపోతూ ఉంటుంది అది. నేను మాత్రం మంజులా నాయుడు గారి దగ్గర పనిచేసినంత కంఫర్టబుల్గా ప్రతి ఒక్కళ్ళ దగ్గర పనిచేయాలని కోరుకుంటా. కానీ అందరూ మంజులా నాయుడు గారు కాలేదు కదండి. ఆ దీంతో కొంతమంది దృష్టిలో అబ్బా ఆమెతో నా వద్దులే, ఆమెతో అయితే చెయ్యము, ఆమె స్క్రిప్ట్ చెయ్యము అనేవాళ్ళు కూడా ఉన్నారు ఫీల్డ్లో. ఓకే. ఏమనుకోము, మనకు కలవలేదు, అభిప్రాయాలు కలవలేదు. ఎందుకంటే ఇందాక మీతోనే అన్నాను కదా, మనం కొంత ప్రీ ప్లాన్ చేసుకొని ఉంటే మా హైడౌట్ అని మాదొక రిసార్ట్స్ ఉంది, అక్కడ మనం చేసుకునే వాళ్ళమండి, చాలా బాగుంటుంది మీకు చెప్పా కదా. అది మా బాబు ఇంట్రెస్ట్ అండి. ఒక్క బండరాళ్ళు, ఎందుకు పనికిరాని బండరాళ్ళు తవ్వే కొద్దీ ఇంటింత బండరాళ్ళు వచ్చాయండి. ఒట్టి స్టోన్ సాయిల్, దాన్ని వాడు ఒక నందనవనం లాగా మార్చాడు. మా బాబు అని, తన పేరు విష్ణు ప్రదీప్. ఇప్పుడు విల్సన్ పర్గోలో డైరెక్టర్గా పనిచేస్తాడు. అసలు ఆ అబ్బాయిలో ఇంత వర్త్ ఉందా, ఇంత క్రియేటివ్గా ఒక రా సాయిల్ని తయారు చేయగలడా అని నేనే ఆశ్చర్యపోయేంత లెవెల్లో తీసుకొచ్చాడు. చాలా బాగుంటుంది అది. అది అంతే మనకు ఉన్నది. నేను సీన్స్ రాసేటప్పుడు కూడా 4 గోడల మధ్య ఎక్కువ ఉండవు, కొంచెం చూడాలి అంట. వీళ్ళు ఏంటంటే అక్కడే కెమెరా బాతేస్తే 10 సీన్లు ఒకే రోజు అయిపోతే అవుట్పుట్ వస్తే ప్రొడ్యూసర్స్ అయిపోతారు. ఎంత ప్రొడ్యూసర్ సేవ్ అయినా కూడా ఆడియన్స్కి సాటిస్ఫాక్షన్ ఉండాలి అని కొంచెం చేంజ్ ఓవర్ పెడతాను నేను. ఒకసారి హాల్లో, ఒకసారి బెడ్రూమ్లో, ఒకసారి బాల్కనీలో కొద్దిగా గ్రీనరీ ఉండాలి, కంటికి అందంగా ఉండాలి అని. ఇది కావాలి మనకు ఖచ్చితంగా. అది కార్తీక దీపం సీరియల్ గురించి కొంచెం మాట్లాడాలి. ఏంటంటే స్టార్ట్ అయిన ఫస్ట్ సీజన్ ఏమో సూపర్ హిట్, అండ్ సెకండ్ సీజన్ వచ్చేటప్పటికి సేమ్ దాని యొక్క అంటే ఫ్లేవర్ కానీ లేకపోతే అంతే హిట్, సేమ్ కాంబినేషన్తో వస్తున్నప్పుడు మీరు తీసుకొని మీ చేతుల్లోంచి ముందుకెళ్తున్నప్పుడు ఆ ప్రెషర్ కానీ అరే ఇట్లుండాలి అట్లుండాలని చెప్పేసి టీమ్ సైడ్ నుంచి కానీ అలా ఏమన్నా ఉండిందా? అంటే ఇక్కడ కార్తీక దీపం 2 స్టార్ట్ అయినప్పుడు బిగినింగ్ నుంచి నేను లేనండి. ఓకే. కార్తీక దీపం సీజన్ 1 రాసింది రవికిరణ్ గారు, నేను లేను. తర్వాత మొదటిది కథకి రెండో కథకి ఏమాత్రం సంబంధం లేదు. కార్తీక దీపం 2 అని వాళ్ళు టైటిల్ కార్తీక దీపం తీసుకున్నా కూడా కార్తీక్ దీప పాత్రలు పేర్లు మాత్రమే వాడుకున్నారు, కానీ ఆ పాత్రలు వేరు, ఈ పాత్రలు వేరు. అది స్టార్ట్ అయిన తర్వాత నేను 100th ఎపిసోడ్లోనో ఎక్కడో నేను ఎంటర్ అయ్యాను. ఓకే. నేను ఎంటర్ అయినప్పుడు నాకు కొత్తగా అనిపించింది ఏంటి అంటే, ఒక చదువు లేని అమ్మాయి అందరినీ పోగొట్టుకొని బిడ్డ కోసం పోరాడుతూ ఒక తన తాళి కట్టిన భర్తను కూడా వ్యతిరేకించి, నాకు నువ్వొద్దు, నా బిడ్డ క్షేమమే నాకు ముఖ్యము అని అతనితో డైవోర్స్ అయ్యి ఆ బిడ్డే తన బ్రతుకు అనుకున్న అమ్మాయి ఆ బిడ్డ కోసమే సెకండ్ మ్యారేజ్ ఒప్పుకుంటుంది. మీకు కార్తీక దీపం 1లో తన కడుపున పుట్టిన బిడ్డను వాళ్ళు నా బిడ్డలు కారేమో అని అనుమానించిన భర్త ఆ కార్తీక్. ఈ కార్తీక్ ఎవరికో పుట్టిన బిడ్డను ముందు బిడ్డగా స్వీకరించి ఆ బిడ్డ కోసం ఆమెను భార్యగా స్వీకరించిన భర్త ఇతను. అంటే అందులో సహజమైన మగ గుణం అనుమానం, ఇందులో ఉదాత్తమైన గుణం. ఒక ఆడదానికి సపోర్ట్ నిలబడాలి, ఒక అభాగ్యురాలనండి, అనాథ అనండి, దిక్కులేనిదనండి, అటువంటి ఆడదానికి సపోర్ట్గా నిలబడే మగవాడు ఎంత గొప్పవాడై ఉంటాడు. నా పరంగా నేను అర్థం చేసుకున్నది చెప్తే అందంగా ఉండదు. ఒక బిడ్డ తల్లి ఆస్తుందా, అది లేదు. పోనీ చదువుకుందా గొప్పగా, రేపు భవిష్యత్తులో ఏమైనా డాక్టరేట్లు సంపాదిస్తుందా అంటే అది లేదు. ఏమీ లేని ఆవిడని ఫారిన్ రిటర్న్డ్ ఆమె కన్నా చాలా అందంగా ఉండి కేవలం తనకున్న మంచి మనసుతో ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టి అది నామకే వస్తే కాకుండా
మనపూర్వకంగా ఆ అమ్మాయిని ఇష్టపడి ఆ బిడ్డను తన బిడ్డే అనుకునేంత లెవెల్కి ఒక మగవాడు ఎదిగితే అంతకన్నా భారతదేశం చేసుకునే పుణ్యం ఉండదండి. అటువంటి పాత్రలాగా ప్రొజెక్ట్ చేస్తూ వెళ్ళాను నేను. ఎందుకంటే అది నా చేతికి వచ్చింది కాబట్టి. ఇప్పుడు అక్కడ ఒకవైపు స్త్రీ నిస్సహాయంగా నాకెవ్వరూ లేరని ఏడవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నీ లైఫ్లో ఒక తోడు దేవుడు పంపిస్తాడు, అది నువ్వు గుర్తించు అన్నది మేము దీపపాత్ర ద్వారా చెబితే, ఇలాంటి మగవాడు దేశంలో 100లో ఒక్కడు ఉన్న మిగిలిన 99కి ఆదర్శం అవుతాడు. అది కార్తీక్ పాత్ర ద్వారా చెప్తున్నాం. కానీ అందులో కొన్ని హైలైట్ పాయింట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. చదువు లేకున్నా పర్లేదు, కానీ ఏదో ఒకటి చేసుకొని అయినా కానీ మనం సంపాదించవచ్చు అని ఆ టిఫిన్ బండి పెట్టుకొని, సో అది పెట్టిన పాత్ర ఆత్మగౌరవం, ఆ పాయింట్ని మీరు బ్యాక్ ఎండ్లో చూపిస్తూ మరి ముందుకు వెళ్ళిన విధానం. కానీ అది ఏంటంటే స్టార్టింగ్లో మన ఇన్స్టాగ్రామ్ అన్నీ ఉన్నాయి కదా మ్యామ్, దానిలో రీల్స్లలో నేను చూస్తూ ఉన్నాను అనమాట. అరే ఇదేంటి చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి అనిపించింది, చాలా బాగా అనిపించింది. అదైతే కార్తీక దీపం 1 వచ్చి మోడర్న్ రామాయణం. ఎగ్జాక్ట్లీ మ్యామ్, అదైతే రాముడైనా అనుమానిస్తాడు అంతే. ఇది డిఫరెంట్గా ఉండేది. మనము ఒక రోల్ మోడల్ రీసెంట్ మన అప్డేట్ రాముడు అంటే ఇలా ఉండాలి అని చూపించేందుకు. ఓకే, ఇంకొక సీన్ అనేది కూడా నాకు బాగా అనిపించింది ఏంటంటే, కార్తిక్ని ఎవరైతే అమ్మాయి పెళ్ళి చేసుకోవాలా అనుకునిందో ఆ అమ్మాయికి పెళ్ళి ఫిక్స్ అయితే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చినప్పుడు ఒక స్వీట్ బాక్స్ పట్టుకొని వస్తుంది. అయిపోయి అందరికీ స్వీట్ ఇస్తుంది, అయిపోతుంది. కార్తిక్ దగ్గరికి వచ్చేటప్పటికి స్వీట్ ఉండదు. అరే నీకు దక్కాల్సిన స్వీట్ ఏదో నీకు దక్కలేదు, ఇప్పుడు వేరే వాళ్ళకి దక్కుతుంది అని అన్నప్పుడు ఇప్పుడు కార్తిక్ ఇచ్చే కౌంటర్ భలే ఉంటుంది. అది డైలాగ్ రైటర్ క్రెడిట్. అంటే ఆ సీన్ క్రియేషన్ కూడా లేదు, అది టీం చేస్తారండి. టీము ఇప్పుడు మనము ఒక బేస్ ఇస్తాము, దాన్ని ట్రీట్మెంట్లో ఎలా ప్రజెంట్ చేయాలి అన్న దాంట్లో ఇందులో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు ఛానల్ క్రియేటివ్ హెడ్ దగ్గర నుంచి ఈపీ ఉంటారు, డైరెక్టర్ ఉంటారు, ఆ తర్వాత డైలాగ్ రైటర్ ఉంటారు. ఇంకా నేనే వెళ్ళను, నేను చేతికి ఇచ్చేస్తా స్క్రిప్ట్. ఇలా ఉండాలి, నా మైండ్లో ఏముంది, నేను అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను అన్నది బాగా డీటెయిల్గా ఇస్తా. ఆ తర్వాత దాన్ని ఎలా చూపించాలి, అక్కడ ఏం రాయాలి, పదాలు ఏం పడాలి అన్నది వాళ్ళంతా కూర్చుంటారండి. అది క్రియేట్ చేసింది మీరే కదా. అంటే అమ్మాయి రావడము, ఇవ్వడము, ఆ బాధ, వాళ్ళని ఉడికించాలనుకోవడము, ఏదో ఒక రకంగా వీళ్ళని నువ్వేం పోగొట్టుకుంటున్నావు అని వాడిని ఎత్తి చూపించి కూర్చాలి అన్న ఒక ఇంటెన్షను, ఇవన్నీ ఉంటాయి. బట్ వాళ్ళు టీం వాళ్ళు కూర్చుని మొత్తం సెట్ చేసుకుంటారు. అది ఎలా రావాలి, ఏం చేయాలి, ఏంటి అన్నది అది మాకు టీం వర్క్. ఓకే, నైస్ మ్యామ్. ఏంటంటే ఇప్పుడు ఈవెన్ అది నేను చేసింది అని చెప్పుకోవచ్చు, కానీ అది కంప్లీట్ టీం వర్క్ అని చెప్తున్నారు చూసారా. క్రెడిట్ వాళ్ళకు ఉండాలి కదండి. అది తప్పు కూడా ఒకరిది మన ఖాతాలో వేసుకోవడం తప్పు. మీకు ఇందులో ఒకటి నా పర్సనల్ చెప్తా. ఒకరిది మన ఖాతాలో వేసుకోవడము అనుకుంటే, నేను రైటర్గా ఇంకా అంత పైకి రాలే, అప్పుడప్పుడే అప్కమింగ్ రైటర్ని. ఓకే, నేను రాసిన ఒక సింగిల్ ఎపిసోడ్కి నంది అవార్డు వచ్చింది. ఉత్తమ మాటల రచయిత నంది అవార్డు వచ్చింది. అది ఒక వెరీ బిగ్ రైటర్ పేరు మీద ఉంది. టైటిల్స్ వేసేటప్పుడు నా పేరు వేయాల. ద సో కాల్డ్ బిగ్ రైటరే మీరు ప్రొడ్యూసర్, మీ ఫ్రెండే కదా, వెయ్యండి కార్డు, టైటిల్ కార్డు వేయమని అడగండి అన్నారు. నేను అడిగితే వచ్చేస్తుందండి, వేసేస్తున్నాము, ముందు వారు పర్మిషన్ ఇవ్వాలి అన్నారు, వారే అడగమన్నారండి అని చెప్పాను. వచ్చేస్తుందండి, వేసేస్తాము అన్నారు. ఫస్ట్ అప్పుడు నేను ఇంకా వెరీ అప్కమింగ్ అండి. ఎంత ఎగ్జైటింగ్ ఎదురు చూశానంటే అంత ఎగ్జైటింగ్ ఎదురు చూసా. టైటిల్లో మన పేరు లేదు. సరే కాసేపు బాధపడ్డా, కానీ మన కల్చర్ అంటూ ఉంటుంది, పెయిన్ వేరు, కల్చర్ వేరు. ప్రొడ్యూసర్కి కంగ్రాచ్యులేట్ చేసా, డైరెక్టర్కి కంగ్రాచ్యులేట్ చేసా, అంతా అయిపోయింది. మళ్ళీ ఆ విషయం నాకు ఎప్పుడు గుర్తుకొచ్చింది అంటే, ఉత్తమ మాటల రచయిత నేను, పేరు లేదు. ఎందుకంటే టైటిల్లో పేరు లేదు, వీళ్ళు పేరు లేదు. ఆ సోకాల్డ్ ఎపిసోడ్కి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆశ పుట్టింది. ఉంటుంది కదా, అరే నాకు గుర్తింపు వచ్చేది కదా, ఇది నాది అని చెప్పుకోవాలి కదా. దానికోసం చాలా ప్రయత్నించా, బట్ అది సక్సెస్ కాలేదు. కానీ అప్పుడు వాసిరెడ్డి సీతాదేవి గారు
నాకు నేను ఈ ఫీల్డ్లో చాలా క్లోజ్గా మూవ్ అయిన సీనియర్ రైటర్స్ 3 ఉన్నారండి. ఓకే. నా ప్రతి ఎపిసోడ్ చూసి వాళ్ళు నాకు ఆ జడ్జిమెంట్ ఎంత బాగా చెప్పారు. వాసిరెడ్డి సీతాదేవి గారు, సులోచనారాణి మేడం, గోవిందరాజుల సీతాదేవి గారు, ఈ 3 నాతో ఎవ్రీ డే మాట్లాడేవాళ్ళు. నా సీరియల్ టెలికాస్ట్ అవుతాయి. కొంచెం సులోచనారాణి మేడం తక్కువ. వీళ్ళు వాసిరెడ్డి సీతాదేవి గారు ఆ కమిటీకి ఆవిడ చీఫ్. నువ్వెందుకు నాకు చెప్పలేదు అంటారు. నాకు అవసరం అనిపించలేదు, ఎందుకంటే నేను పోట్లాడి సాధించేదేముంది, నాదైతే అది ఎప్పుడైనా వస్తుంది అన్నారు. నెక్స్ట్ కొన్ని ఏళ్ల తర్వాత నియర్లీ 10 years తర్వాత నాకు నంది అవార్డు వచ్చింది. ఎగ్జైట్ అయిపోతూ ఫోన్ చేశారు, నీకు నంది అవార్డు వచ్చింది మేడం అని. ఏ సీరియల్కి? నాకు వచ్చిన నంది అవార్డు నీలాంబరి అనే ఒక స్టోరీ రైటింగ్కి వచ్చింది. ఓకే. వచ్చినప్పుడు నేను ఒక్కటే మాట అన్నానండి, ఇన్నేళ్ళు పట్టిందా అని అడిగా. అంతే కదా మరి, నా వర్త్ నాకు 10 ఏళ్ల కిందటనే నాకు తెలిసిపోయింది, మీకు తెలియడానికి ఇన్నేళ్ళు పట్టింది, అది నా సమస్య కాదు. నేను ఇంకొకటి లక్కీయెస్ట్ రైటర్, నేను యాజ్ ఏ పర్సన్ లక్కీయెస్ట్, వెరీ గుడ్ ఫ్యామిలీ, యాజ్ ఏ రైటర్ లక్కీయెస్ట్, వెరీ గుడ్ కెరీర్. ఓకే. నేను ఎంటర్ అయిన కస్తూరి నుంచి ఈ రోజు దాకా నాకు కలం ఆగలేదండి. రాస్తూనే ఉన్నాను. ఇప్పటికీ రాయమని అడిగేవాళ్లే కానీ ఇంకెన్నాళ్ళు రాస్తావులేమ్మా అని కూర్చోనే వాళ్ళు లేరు. ఎందుకంటే మీరు ఆ సరస్వతి స్వరూపంలా లేదండి, ఏంటంటే ఆ స్టైల్ మ్యామ్. అవును, అదే మెయిన్ అనమాట. ఇప్పటికీ ప్రేక్షకులు ఓన్ చేసుకుంటున్నారంటే ఆ స్టైలే. ఇప్పుడు నా దగ్గర లోపల 6 members పనిచేస్తున్నారు. ఓకే. నేను మీకు ఓకే అంటే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. షూర్ మ్యామ్. వాళ్ళు ఎంత ఇది ఉంటుందంటే పిల్లల్లో నేర్చుకోవాలి అన్న తపన. మాకు గురువులు మేము చదివిన పుస్తకాలే. నాకు ఈ రంగంలో గురువు అంటూ లేరండి. ఏకలవ్యుడిలాగా ఎదిగిందాన్ని నేను. శరత్ బాబు సాహిత్యం చదివి, సులోచనారాయణ గారి నవలలు చదివి ఇలా ఎదిగిందాన్నే తప్పితే నేను ఎక్కువ శరత్ సాహిత్యం బాగా చదివాను. ఆల్మోస్ట్ ఆల్ ప్రింట్ అయిన ప్రతి అక్షరం చదివే ఉంటాను నేను. ఓకే. ఆ తర్వాత నాకు ఇన్ఫ్లుయెన్స్డ్ బై మూవీస్, అది కూడా ఆదుర్తి సుబ్బారావు, ఆచార్య ఆత్రేయ, కినే నాగేశ్వరరావు కాంబినేషన్. ఆ ఒక్కొక్క సినిమా ఎందుకు నేను 60-70 సార్లు చూశానా అనుకుంటే అందులో ఉన్న ఆ స్మూత్నెస్ నచ్చింది. వాళ్ళ కథను ప్రజెంట్ చేసే విధానం ఎంత మెత్తగా చెప్తారో అంత బలంగా చెప్తారు. పొద్దున కూడా అనుకున్నా నేను మీకు ఒక చిన్న ఇన్సిడెంట్. తోడికోడళ్లలో ఏదో అమ్మాయి సావిత్రి కారులో షికారుకి వెళ్ళే పాట అయిన తర్వాత వచ్చి ఎవరి మీద రాసావు అని అడుగుతున్నప్పుడు కాఫీ ఇస్తుంటే 50-50 చెరి సగం తాగుదాము అంటే అది ఎంత బలంగా సన్నివేశం. వాడు అమ్మాయికి కప్పిచ్చి తన సాసర్ తీసుకుని కాఫీ తాగే, నాకు తెలియకుండా నాలో ఎంత బలంగా ఆ సంఘటన, ఆ సన్నివేశం నాటుకుపోయింది అంటే గుప్పెడంత మనసులో వాళ్ళిద్దరూ కాఫీ షేర్ చేసుకునే సన్నివేశం హైలైట్. వాళ్ళు ఎప్పుడెప్పుడు కాఫీ షేర్ చేసుకుంటారా రిషిది వసు అని ఆడియన్స్ అంత క్రేజీగా ఎదురు చూశారు. ఆ రోజుల్లో ఉన్న ఆ ట్రెడిషన్ ప్రకారం అట్లా షేరింగ్ అనేది ఏం లేదు. షేరింగ్లో ఉన్న స్వీట్నెస్సే తెలియదండి. ఈరోజు మరి ఎంగిళ్ళు తింటారు. మా టైంలో మేము ఒకరింగిలో ఒకరు ముట్టకూడదు, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే సమోసా వీడు కొరికి పక్కన పెడితే వాళ్ళు కొరికి తీసుకుంటారు, కానీ షేరింగ్ లేదు. నీకు 50 నాకు 50 అని దాన్ని కట్ చేసి ఒక ముక్క ఇచ్చి తినడం అన్న ఆనవాయితీ ఇప్పుడు లేదు. ఆ రోజుల్లో ఉంది. ఆ రోజుల్లో ఉండింది. అక్కడ ఆ రోజుల్లో నా మనసులో పడ్డ ముద్ర, నేను పొద్దున అనుకున్నా, అరే గుప్పడంత మనసులో నేను అన్నిసార్లు కాఫీ షేరింగ్ రాయడం గురించి ఇందుకే అయి ఉంటుంది. ఎప్పుడో నిద్రాణంగా మనసులో ఉండిపోయిండేది. సీన్లకు చాలా సీన్లు వచ్చాయండి, 1 కాదు 2 కాదు. కానీ నిజమ్మా మీరు చెప్పింది ఇది మాత్రం నిజం, చాలా సీన్స్ వచ్చాయి. ఈ రోజుల్లో ఎంగిలి తింటున్నారేమో కానీ ఆ షేరింగ్ అనేది లేదు. కానీ ఆ రోజుల్లో ఎంగిలి తినరు కానీ షేరింగ్ ఉంది. మా నాన్న అండి పల్లీలు ఉంటాయి కదా, ఒక పిడికెడు శనక్కాయలు ఎవరైనా ఇస్తే మేము అక్కడ పిల్లలం కూర్చుంటే అవన్నీ ఒలుచు అనేవాళ్ళు. ఆ గింజను షేర్ చేసేవాళ్ళు అందరికీ. ఇంట్లో ఎంతమంది ఉన్నారు మీరు అని. ఒకవేళ గింజలు చాలేదనుకోండి పప్పు తీసి ఇవ్వమనేవాళ్ళు. దాన్ని 2గా తీసి వాళ్ళకి పెట్టకుండా నువ్వు తినకూడదు. ఈ అలవాటు మా నాన్న దగ్గర నుంచి మా అమ్మాయికి వచ్చిందండి.
ఓకే. మా 2 పిల్లలు నాకు, పాప బాబు, మా అమ్మాయి. ఏమన్నా ఇవ్వాలి అవతలి వాళ్ళకి, ఏమన్నా చెయ్యాలి అన్న తాపత్రయం చాలా ఎక్కువ అమ్మాయికి. నిజంగా ఇవ్వగలిగాం, ఆ సంస్కారం పిల్లలకి ఇవ్వగలిగాం. అది మీ దగ్గరున్న టీంని ఇంట్రడ్యూస్ చేస్తా అని చెప్పి అన్నారు కదా, సో ఒక్కసారి మీ టీంని పిలవండి. ఓకే అండి, ఒక్క నిమిషము. మొత్తం 6 ఉన్నారు. ఓకే. ప్రియాంక, తను ప్రియాంక అండి. దాదాపు 2 years దాటిపోయింది. ఇందాక మీరు అన్నారు చూసారా ఆ స్టైలు అని, వీళ్ళల్లో ఎవరైనా పట్టుకుని ఫీల్డ్కి ఒక మంచి రైటర్ని ఇచ్చిపోవాలని నా కోరిక. ఓకే. మరి వారు సీనియర్ మోస్ట్ రైటర్ అండి, చాలా సినిమాలకు చేశారు. ఓకే. బట్ సీరియల్స్కి చేయాలి, కొంచెం నేర్చుకోవాలి అంటే, కానీ ఇక్కడ కూడా ఆయన స్క్రిప్ట్ నేను సినిమా స్క్రిప్టే ఇస్తున్నా, ఎందుకంటే ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకోవాలి కదా. ఓకే. నిత్య విద్యార్థి అనేది నిరూపిస్తున్నారు అంతే కదా మరి. ఎందుకంటే ఇప్పుడు ఒక రీసెంట్గా నేను ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను, వెన్నెల అని. ఓకే. గుండం అని ఒక మూవీ ప్లాన్ చేస్తున్నాము. దానికోసం వారు నాకు గురువు. కానీ మ్యామ్, ఎవరైనా కానీ రైటర్స్ చాలామంది అనుకుంటూ ఉంటారు, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు కానీ ఆ గుర్తింపు ఇవ్వలేకపోవడం కానీ అందరూ, కానీ మీరు మాత్రం ఇంత ఫ్రీ ఫ్లోగా అందరినీ పిలిచి ఇట్లా అందరినీ పరిచయం చేస్తున్నారు. అది తప్పులేదండి, ఎందుకంటే ఎవరి భవిష్యత్తును ఎలా మనము చూడగలం. వీళ్ళల్లో రేపు ఛానల్ ఎంప్లాయీస్ ఎంతమంది అవుతారో, ఈపీలు ఎంతమంది అవుతారో, సెల్ఫ్గా రైటర్స్ ఎంతమంది అవుతారో డిపెండ్స్ ఆన్ దెమ్. కానీ మనల్ని నమ్మిన వాళ్ళకి మనం భవిష్యత్తు చూపించాలి, ఇది నేను నమ్ముతాను. అందుకే వీళ్ళకి చెప్పను కూడా, అది నేనేం పెద్ద వేలు ఇచ్చేస్తానని కూడా చెప్పను. నా కెపాసిటీ ఎంతో అంత ఇస్తా, ఇది నా కెపాసిటీ అమ్మ. కానీ ఒకటి మాకు రాయలసీమ వాళ్ళందరికీ ఈ అలవాటు ఉంటుందనుకుంటా, ఇంటికి ఎవరు వచ్చినా తిన్నావా అని అడుగుతారు వాళ్ళు. ఆ రకంగా మీ ఫుడ్ మీరు తెచ్చుకోవద్దు, ఫుడ్ నేను ఇస్తా, ఇంత నా కెపాసిటీ ఇంత జీతం ఇస్తా, మీరు చెయ్యండి, మీకు ఇష్టమైతేనే, బలవంతం లేదు. పని దగ్గర మాత్రం చస్తే కాంప్రమైజ్ కాను. వీళ్ళెవ్వరు కారమా? నేను కాను, వాళ్ళని కానివ్వను. ఓకే. పని ఉంటే ఈ అమ్మాయి పాపం నైట్ మా ఇంట్లోనే పడుకుని చేస్తుంది ప్రియాంక. ఇంకా పని అయితే 12. వీళ్ళిద్దరు సీనియర్స్. ప్రియాంక ఫస్ట్, పని నెక్స్ట్, తర్వాత రేవతి, తర్వాత వీళ్ళిద్దరూ ఒకటేసారి, తర్వాత సారు. ఓకే. అలా కానీ కష్టపడతారు నాతో పాటు. అది ద ఫ్యూచర్ రైటర్స్ అందరు ఇక్కడే ఉన్నారు, అందరు మేడం అండర్లో హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, రియలీ నిజంగా చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. ఏంటంటే మీ టీం అందరినీ కూడా పరిచయం చేశారు, అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లా అనిపిస్తుంది. వాళ్ళకి అది ఒక ప్రోత్సాహం కదా. నైస్. ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్తో మేము ఎంటర్ అయ్యాము అన్నది 10 మందికి తెలుస్తుంది కదా. అరే, మీ నంది అవార్డు ఫస్ట్ మిస్ అయిన సందర్భంని మీరైతే ఎంత గుర్తుపెట్టుకున్నారో, సో అలాంటిది నా దగ్గర ఉన్న వాళ్ళు అలా ఉండకూడదు, వాళ్ళకు కూడా ఒక గుర్తింపు కావాలి అని పరిచయం చేసిన విధానం కానీ చాలా బాగుందివా. అంటే ఇప్పటి వరకు ఒక ఎన్ని సీరియల్స్ చేసి ఉంటారు మా? 45 చేసి ఉంటానండి. 45. ఓకే. 35 సీరియల్స్ చేసి ఉంటాను, కొన్ని పార్ట్లీ, కొన్ని కంప్లీట్. మా అమ్మాయి నాతో ఎప్పుడు అంటుంది, ఏంటమ్మా నువ్వు క్రికెట్లో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లాగా అయిపోయావు అని. ఎందుకంటే సీరియల్ స్టార్ట్ చేసేటప్పుడు పిలుస్తారండి, అది కొద్దిగా స్టాండ్ అవుతుంది కదా, ఇంకప్పుడు వాళ్ళ చేతుల్లోకి తీసేసుకుని వాళ్ళని ఇంకా మీ సర్వీస్ చాలు అన్నట్టుగా పక్కకు పెడతారు. అంటే రీజన్ ఏంటి మ్యామ్ బిహైండ్ దిస్? రీజన్ ఏం లేదు, ఫైనాన్షియల్ రీజన్ కావచ్చు, ఒకవేళ ఇలాగే వెళ్లకుండా మేము చేతిలోకి తీసుకుంటే ఇంకా బాగా వస్తుందేమో అన్న ఒక అంచనాలు కావచ్చు, లేకుంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కు నేను వర్క్ చేయలేకపోవడం కావచ్చు, ఎనీథింగ్. ఇక్కడ అన్నీ మామూలే. కొన్ని మొదటి సీరియల్తో మొదలుపెట్టి చిట్ట చివరి దాకా చేసినవి ఉన్నాయి, కొన్ని మధ్యలో వదిలేసినవి ఉన్నాయి. వదిలేసిన ప్రతి దానికి ఒకే కారణం ఉండదు, డిఫరెంట్ రీజన్స్. ఒకటి నేను అనుకున్న కథను వాళ్ళు నడపరు అని నాకు తెలిసిన తర్వాత నేను వదిలేస్తాను. ఓకే, వద్దులే మరి చెత్త వద్దు మనకు అని, అంటే సారీ ఆ మాట అనకూడదు, నేను నాకు చెత్త నా దృష్టిలో, అంటే అది మనది కాదు, ఇంకా అంతే, మన జోనర్ మన జోన్ కాదు అనుకున్నప్పుడు. ఓకే. మ్యామ్,
ఈ సీరియల్స్ నడుస్తూ ఉన్న టైంలలో కానీ కొన్ని అభిమానుల దగ్గర నుంచి కొన్ని రియాక్షన్స్ అనేది కూడా వస్తూ ఉంటుంది. అంటే అవన్నీ తెలుసుకొని దాన్ని కన్సిడర్ చేసుకొని ఈ కథ అనేది స్క్రీన్ ప్లే రైటింగ్ అనేది కూడా మీరు కన్సిడర్ చేసుకొని ముందుకెళ్తూ ఉంటారు అనుకోవచ్చా? అభిమానులతో నేను రియాక్ట్ అవుతాను, వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తాను, కానీ వాళ్ళు ఇచ్చిన సూచనల ఆధారంగా ఎప్పుడు కథ రాయనండి. ఓకే. వాళ్ళ సలహాలు సూచనలు, ఎందుకంటే 1000 మంది చూసేటప్పుడు 1000 రకాల సలహాలు ఇస్తారు, అన్నీ మనం పాటించలేం. పోతే కోయిన్సిడెంటల్గా వాళ్ళు చెప్పింది మనం చేసింది వన్స్ ఇన్ అవే కలుస్తాయి. అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఈ రైటర్ మనం చెప్పిన దాన్ని పట్టుకొని రాశారు అని వాళ్ళు అనుకుంటారు. ఇంకా అనుకోని ఇవ్వండి, దానికి మనం ఏం చేయలేము. అది ఈ కామెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటారా? బాగా చూస్తా. బాగా చూస్తా. ఓకే. బాగా చూస్తాను. నిన్న చెప్పినా తప్పులేదు, ఎందుకంటే వాళ్ళ కార్తీక దీపం నేను రాస్తున్నాను అన్నది చాలామందికి మొన్నటి దాకా తెలియదు. మొన్న రాస్తున్నది ఈ రైటర్ కదా, బాగా సాగదీస్తుంది అని ఎవరో కింద కామెంట్ పెట్టారు. ఓకే. ఇంకేముంది, అమ్మ చేతిలో ఉంది కదా, ఇలాగే సాగదీస్తారు అని. కానీ ఆ సాగదీయడమే కొన్ని వేల మంది ఫుడ్ అన్నది ఆ చూసే వాళ్ళకి అర్థం కాదు. చూసే వాళ్ళకి 1/2 అవర్ కాలక్షేపం, చేసే వాళ్ళకి తినే అన్నం. అది అర్థం కాని వాళ్ళు ఏదో అన్నారు అనుకుంటే అటువంటి వాళ్ళకి అసలు రెస్పాండ్ కూడా కాను. ఎందుకంటే వీళ్ళకు రెస్పాన్స్ ఇచ్చి గుప్పడంత మనసులో ఒక రకంగా ఒక చులకన భావం ఏర్పడిపోయింది అందరిలో. రైటర్ అంటే మనం చెప్పిందే రాస్తారు, మనం చెప్పిందే చేస్తారు, మనం ఎలా చెబితే అలా చేస్తారు అని. అందుకనే కార్తీక దీపం సందర్భంగా కామెంట్స్ చూస్తా కానీ ఎక్కడ రియాక్ట్ కావట్లా. ఈ తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే, నేను ఒక మాట మీతో అన్నాను, పలానా వాళ్లకు పలానా రెస్పాన్స్ ఇలా వచ్చింది అని చెప్పి దాన్ని వైరల్ చేసుకుంటూ దాన్ని పుంఖానుపుంఖాలుగా అభిప్రాయాలు సేకరించి పెంచుకుంటూ నేనన్న ఒక్క మాట మీద 4 వీడియోలు వస్తూ ఇదంతా న్యూసెన్స్. ఈ సందర్భంగా మీకు ఇంకొక మాట చెప్పాలి. ఇవాళ సోషల్ మీడియా అనేది 1000 కాళ్ళ జెర్రి కన్నా ఎక్కువగా పాకిపోతుందండి. అది మంచి కానీ చెడు కానీ. మంచికి పాకిందంటే మనం కోరుకునే భారతదేశం వస్తుంది, కానీ కర్మ కొద్దీ చెడు వైపు పాకిపోతుంది. ఎందుకంటే నా అభిప్రాయము, నేను ఇలా అనుకుంటున్నాను, నీ అభిప్రాయం కూడా అదే అని చెప్పు, నీకు 10 రూపాయలు ఇస్తా. నీ అభిప్రాయం కూడా అదే అని చెప్పు. డబ్బున్నవాడు దీన్ని వాళ్ళకి అవతల వాళ్ళకి ఇన్కమ్ చేసేసాడు తనని తాను పెంచుకోవడం కోసం. రియల్గా కనెక్ట్. అందుకే కదా మీరు ఆ తమ్నెయిల్స్ అన్నీ కంటెంట్ ఒకటి తమ్నెయిల్స్ ఒకటి ఎందుకు వస్తాయండి? దాన్ని బ్యాడ్ చేయి, నువ్వు లోపల ఏమీ లేకపోయినా బ్యాడ్ చేయి, నీకు నేను డబ్బులు ఇస్తా అంటే చేసేవాడెవడో కూడా ఇతనికి తెలీదు, అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళకి తెలీదు, వాళ్ళ బాధ ఏంటో తెలీదు. ఇలా నువ్వు రాయడం వల్ల వాళ్ళు ఎంత సఫర్ అవుతారో తెలియదు. కానీ మనం అనేస్తాం, మనకు 10 రూపాయలు వస్తున్నాయి కదా, అదే పట్టుకుంటున్నారు. కానీ మంచిది చెడేంటి అనేది కూడా పట్టించుకోవట్లేదు. ఈ థంబ్నెయిల్స్ వల్ల బాధపడిన సందర్భాలు కూడా మీరు చెప్తూ ఉంటే చాలా బాధగా ఉందమ్మా. యాక్ట్ తీసుకురావాలి, మీకు ఉండే ఉంటుంది ఏదో ఒక ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అందులో మాకన్నా ఎక్కువ మేము ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళం, ఎప్పుడో ఒకసారి వస్తాం, కానీ మీరు ఇంటర్వ్యూలు తీసుకునేవాళ్ళు ఎప్పుడూ ఉండాలి అక్కడ. కాబట్టి నాకు ఒకటి అనిపిస్తుంది, ఇది రాంగ్ థంబ్నెయిల్ పెడితే పెద్ద జరినామా వేయాలండి. ఈ మధ్యకాలంలో అదేదో అది ఉంటేనే చూస్తారు అనే ఒక ఫోబియాలో పడిపోయి చాలా తప్పు, అది చెడా మంచి అని ఆలోచించుకొని అవివేకంగా పెట్టేసేస్తున్నారు. పెట్టాలండి, ఇది ఒక పెద్ద మూమెంట్ తీసుకురావాలి. కానీ ఎవరికి వాళ్ళు బిజీ. సొసైటీకి ఎంత అన్యాయం జరుగుతుంది, అసలు నిజం కంటే అబద్ధాన్ని నమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏం చేయలేని పరిస్థితుల్లో చూస్తూ బాధపడుతూ ఉండిపోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఇలాంటివి డిస్కస్ చేస్తే మీడియాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ పాయింట్లు వాడకూడదు, మేము సీరియల్స్లో చెప్పచ్చు. ఇది వరకు మాకు ఆ స్వేచ్ఛ ఉండింది, కెరటాలు అగ్నిపూలు అవి రాసేటప్పుడు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏదో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఈ టాపిక్ తీసుకోకూడదు, ఈ టాపిక్ తీసుకోవాలి. దాంతో సీరియల్స్లో చెప్పగలిగే అవకాశం ఉండి చెప్పలేకపోతున్నాం. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ సీరియల్స్ టైప్లో కూడా ఉన్నాయండి. ఓకే, ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డోంట్ మైండ్, మరి అది అంటే ఎలాంటి పాయింట్స్ వద్దు అని ఇట్లా అంటూ ఉంటారు? అంటే ఇప్పుడు
ప్రజల్లోకి ఎక్కువగా చొచ్చుకుపోయిన విషయాలను మనం విమర్శలు చేయకూడదు. ఓకే. ఎందుకంటే భావస్వేచ్ఛ అనేది ఒకటి ఉంది కదా ఇక్కడ. వాక్ స్వాతంత్రము, భావస్వేచ్ఛ ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. అది రిసీవ్ చేసుకోవడంలో నువ్వు మారు, కానీ వాళ్ళని మారమని అడగద్దు. అంతే. అందుకే మేము ఇప్పుడు టెక్నిక్ ఏం నేర్చుకున్నామంటే ఆ కింద ఇచ్చిన వాళ్ళు ఎవరు అన్నది చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శశి మీడియా అని ఉందనుకోండి, ఈ న్యూస్ చదవచ్చా చదవకూడదా? ఓంఫట్ మీడియా అని ఉందనుకోండి, ఈ న్యూస్ చదవచ్చా చదవకూడదా? ఐ డ్రీమ్స్ చదవచ్చా చదవకూడదా? మిర్రర్ టీవీ చూడొచ్చా చూడకూడదా? అంటే వీళ్ళు అయితే మరీ ఓవర్గా పెట్టరు, వీళ్ళది వద్దు, మనకి అసలు సబ్జెక్ట్ ఉండదు, దీన్ని నమ్మి లోపలికి పోకూడదు. పైగా ఒక్కసారి చెప్తే మీకు షాకు, ఆశ్చర్యము, అద్భుతము. ప్రతివీ షాకులే అవుతాయి, షాక్ వాల్యూ పోదా అక్కడ? మీరు మీరు ఏం జరిగిందో చూస్తే మీరు షాక్ అవుతారు. ఏమీ ఉండదు అక్కడ. మనం చూస్తే ఇలా 10 సార్లు చూసామంటే ఆ హెడ్డింగ్ చూడమంతే మేము ముందుకెళ్ళిపోతాం. ఎంత విస్తృతంగా పాకిపోయిందో అంత విపరీతమైన చేష్టలు చేస్తుంది మీడియా ఇవాళ. దీని మీద మరి గవర్నమెంట్ తీసుకుంటే తప్ప మనమేం చేయలేదు. చూడ్డం మానేయగలం, మన చేతిలో ఉన్నది అదొక్కటే, అంతే కదా. ఈ గుప్పెడంత మనసు సీరియల్ అనేది కూడా కంప్లీట్ అయిపోయిందా, లేకపోతే మధ్యలో ఆపేయాల్సి వచ్చిందా? అయిపోయిందండి కంప్లీట్ స్టోరీ. దానికి శుభం కాట్ నేను లాస్ట్లో నేను రాయలా, ఒక 2 months 3 months నేను డ్రాప్ అయిన తర్వాత నడిచింది, ఆగిపోయింది. కానీ ఆ సీరియల్ కూడా మీరు అన్నట్టు కూడా బాగుండింది, చాలా బాగుండింది, చాలా బాగుంది, చాలా మంచి రెస్పాన్స్. అక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే బాగా ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోయిన జగతి అనే క్యారెక్టరు, ఆవిడ సీరియల్స్ వదిలేసి వెబ్ సిరీస్ వైపు అటు వెళ్ళిపోయారు. ఓకే. ఆవిడ కన్వీనియంట్ ప్రకారము మనము ఆమెను తీసుకొని వచ్చి అక్కడక్కడ సీన్స్ వేసుకుంటే అవి ఆడియన్స్కి అసంతృప్తి. ఆమె ఉంది అంటే ఆమెను ఎందుకు చూపలేదని వీళ్ళు క్వశ్చన్లు పడుతుంటాయి. అందుకని కథానుగుణంగానే మలుచుకుంటూ కథా ప్రకారమే, కథకు అవే పోకుండా కొడుకులో మార్పు రావడానికి ఆ పాత్ర నిష్క్రమణే కారణం అన్నట్టుగా ప్లాన్ చేశాం. ఓకే. ఆ తర్వాత ఇంకా అది ఎవరు ఊహించింది ఏమిటి అంటే హీరోకు యాక్సిడెంట్ అయింది, కొంచెం బ్యాక్ మూవ్ కాలేక అతను 3 months బెడ్ మీద ఉన్నాడు. ఓకే. జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తుంటే ఏదో వెయిట్ మీద పడి అతను ఒక 3 months మూమెంట్ లేకుండా ఉండాల్సి వచ్చింది. అతను లేకుండా కథ నడపాల్సి వచ్చింది. అతను లేకుండా కథ నడపాలి అనుకున్నప్పుడే ఇలా వెళ్తే అతను లేకుండా కూడా కథ నడవచ్చు అనుకున్నాము. అప్పటికి హీరో ఎప్పుడు వస్తాడు ఎప్పుడు రాడు, అసలు వస్తాడా రాడా అన్న సమస్య కూడా మనకు క్వశ్చన్ మార్క్ లాగానే ఉండిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఇంకో హీరోను తీసుకొచ్చారు. ఇంకో హీరోని తీసుకొచ్చినప్పుడు నేను అక్కడి నుంచే డ్రాప్ అయ్యా. ఓకే. యాజ్ ఎ రైటర్ నేను అనుకున్నది ఏంటి అంటే హీరో లేకపోయినా, హీరో కథలో ముందు ఉన్నా లేకపోయినా, హీరో అంత బలంగా ఎదిగింది కాబట్టి హీరోయిన్ ఖచ్చితంగా మనము హీరోయిన్ మీద కథను ముందుకు తీసుకెళ్ళొచ్చు అని నేను అనుకున్నా. అది ఆల్రెడీ మేము కస్తూరిలో చేసిండేదే, కొత్త ఏం కాదు మాకు. ఓకే. లాస్ట్ మీకు క్లైమాక్స్ పాతది ఎప్పటిదో తీసి వేసాం తప్పితే హీరో లేడు, హీరోతో షూట్ చేయలే మేము. హీరో అన్అవైలబుల్ అంటే లాస్ట్ షాట్ పెట్టి మేము ముగించారు. కథ అంతా సపరేట్ వేరే ట్రాక్లో తీసుకున్నాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అతను వస్తాడా రాడా అన్నది డైలమా. అతను వచ్చినప్పటికీ ముందు కథ ఇంకా బాగా నడపాలి కాబట్టి స్టాండ్ బైగా ఇంకో హీరోని పెట్టుకొని కథ నడుపుతామన్నది ఛానల్ ఉద్దేశం. ఎప్పుడు ఒక రైటర్గా నాకున్న ఎక్స్పీరియన్స్ కంటే ఒక ఛానల్కున్న ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఎక్కువ. ఓకే. నాకేంటి, నేను బలంగా నమ్ముతా కథని, వాళ్ళు బలంగా నమ్మేది ప్రజెంటేషన్ని, మిగిలిన ఉంటాయి దాని చుట్టూ. ఒక 3 నెలలు మనం లాగామంటే హీరో వచ్చేసాడంటే ఎక్కించవచ్చు. అందుకని కొంచెం గ్యాప్ తీసుకోండి మేడం, మీరు ఇది మేము నడుపుతాము అన్నాము.
మా ఛానల్ వాళ్ళు నన్ను క్షమించాలి, నేను మనసులో అనుకున్నా, మా మైండ్ వాయిస్లు అలవాటు కదా, ఇదేం కబడ్డీ ఆట, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి కబడ్డీ కబడ్డీ అని ఆడేసేసి మళ్ళీ పొమ్మని ఇది కాదు, నేను చేయకూడదు అని నేను మనసులో అనుకున్నా. వద్దండి, కంటిన్యూగా డ్రాప్ అయిపోతాను, నేను ఇంకా ఫరెవర్ డ్రాప్ అయిపోతాను, మీరు కంటిన్యూ చేయండి అన్నారు. మళ్ళీ నాకు ఛానల్కి కానీ నాకు ప్రొడ్యూసర్స్కి కానీ ఏం ప్రాబ్లం లేదండి. మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ నేనే చేస్తున్నా. కానీ ఆ క్రియేటివ్ దానిలోనే తప్ప అక్కడే మాకు కొద్దిగా డిఫరెన్స్ వచ్చింది. ఎందుకంటే నేను నమ్మిన కథ వేరు, వాళ్ళు అనుకుంటున్న కథ వేరు. అది నేను రాయలేకపోతే ప్రాజెక్టుకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక్కదాన్నే రైటర్ కాదు, చాలామంది ఉన్నారు కదా, అందుకని నేను బ్యాకౌట్ అయిపోయాను. ఓకే. ఆ తర్వాత వచ్చిండేది ఇంకా మెల్లిమెల్లిగా 1 by 1 ఆడియన్స్ ఎప్పుడైతే రిసీవింగ్ తగ్గుతుందో అప్పుడు కొంత అబ్జర్వేషన్ పీరియడ్ అన్నది ఒకటి ఉంటుంది. ఆ అబ్జర్వేషన్ పీరియడ్ తర్వాత కొనసాగింప ముగింప అన్నది ఛానల్ డెసిషన్. కానీ చాలా సీరియల్స్కు ఈ శుభం కాట్ అనేది కూడా ఉండదు కదా. అంటే సినిమాలలో మనం చూస్తూ ఉంటాము, వెబ్ సిరీస్లలో చూస్తూ ఉంటాం, కానీ సీరియల్స్ విషయంలో మాత్రం స్టార్టింగ్ ఉంటుంది కానీ ఎండింగ్ మాత్రం ఎక్కడా ఉండదు. ఎందుకు అలాగా? చాలా సీరియల్స్కి ఏమో, కానీ నేను చేసిన దాంట్లో ఒక ఎండింగ్ ఉంటుందండి. ఎండింగ్ ఇచ్చే చేస్తాను నేను. నా చేతుల మీద ఎండ్ అయిన దానికి డెఫినెట్గా ముగింపు పర్ఫెక్ట్ ఉంటుంది. ఒక కోయిలమ్మ, ఆ అమ్మాయి ఏ గోల్తో బయలుదేరిందో చిన్ని అది సక్సీడ్ అవుతుంది క్లైమాక్స్లో. దట్ ఈజ్ కోయిలమ్మ క్లైమాక్స్. తర్వాత కెరటాలు మాకు 3 daysలో క్లోజ్ చేయాలి అని వచ్చినా కూడా నేను మంజు గారు నానా అవస్థపడి పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చామే తప్పితే మేము అబ్రప్ట్గా క్లోజ్ చేయాలి. ఆ తర్వాత అగ్నిపూలు జనరేషన్ మారింది. నేను ముందు ఇంకా వద్దులే, వాళ్ళు వేరే రైటర్తో రాసుకుంటారు అనుకున్నాను. కాదు, మీరే రాయాలి అన్నారు. నాకు శ్రీకాంత్ ప్రొడక్షన్స్తో ఉన్న అనుబంధము, నేను రాసా. శ్రీకాంత్ ప్రొడక్షన్స్ కన్నా మంజు గారితో ఎక్కువ అసోసియేషన్. మంజు గారి తర్వాత నేను అంత బాగా కలిసి పనిచేయగలిగింది ఆర్కే టెలిషో. కోయిలమ్మ ప్రొడ్యూసర్స్ వాళ్ళే. కోయిలమ్మ, మంగమ్మ గారి మనవరాలు కృష్ణ తులసి, ఇందాక నేను నంది అవార్డు వచ్చింది అని చెప్పాను, అది వాళ్ళదే, ఆర్కే వాళ్ళదే. ఆర్కే అంటే రాఘవేంద్రరావు గారి ప్రొడక్షన్. ఓకే. రాఘవేంద్రరావు గారిది వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు నన్ను, ఇప్పటికీ ఎంకరేజ్ చేస్తారు. ఇక్కడ మా పద్మజ గారు ఉండేవాళ్ళు ఇన్ఛార్జిగా, ఇప్పుడు ఈటీవీలో ఉన్నారు. ఒకవేళ ఒక రకంగా బొమ్మరిల్లు నేను పద్మజ గారి వల్లనే రాస్తున్నా. ఎందుకంటే రీమేక్స్ నేను ఎక్కువ ఇష్టపడినా. రీమేక్స్ చేసినా కూడా ఆ పాత్రలు తీసుకుని కథ అంతా మేమే చేసుకుంటాం. ఇప్పుడు పాపేమా జీవన జ్యోతి రీమేకే, గుప్పెడంత మనసు రీమేకే, కానీ కథ అంతా మళ్ళీ మేమే రాసుకుంటాం ఇన్స్టంట్గా. కానీ ప్రేక్షకులు ఎక్కువగా రీమేక్స్ కంటే రీసెంట్ టైమ్స్లో ఓన్ స్టోరీస్కే బాగా ఇష్టపడుతున్నారు. అవును, ఓన్ స్టోరీస్ విత్ డిఫరెంట్ రియలిస్టిక్ టచ్. మీరు ఎక్కడో ఆకాశంలో ఉండే పాత్రలు తెచ్చి వాళ్ళ మధ్య పెడితే అది చూడరు. మన ఇంట్లో, మన పక్కనో, మన ఎదురుగానో, మన ఇంట్లోనో ఉన్న క్యారెక్టర్స్ లాగా ఉంటే పాత్రలు, వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు, కనెక్ట్ అయిపోతుంటారు, ఇన్వాల్వ్ అయిపోతారు ఇంకా కథలో. మ్యామ్, ఈ ఎక్కువగా సీరియల్స్ చూసేవాళ్ళు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా మెజారిటీ తెలుగు వాళ్ళు సీరియల్ చూసేది కానీ ఎక్కువగా దాని మీద ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఎక్కువగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని దాని తగ్గట్టు స్టోరీస్ అనేది కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. చేస్తామండి. ఆ సామాజిక పరంగా కూడా మరి తీసుకొని వాటిలో ఉన్న సమస్యలు కానీ అన్నీ చేస్తాం. కానీ అక్కడ వాటిని టోటల్గా మెయిన్ కథాంశంగా దాన్నే ఎందుకు తీసుకోరు అంటే, ఈ మన సొసైటీలో ఆ వర్గానికి చెందిన వాళ్ళు తక్కువ. వాళ్ళ వాడు ఇప్పుడు ఎన్టీ రామారావు గారే ఉన్నారు, ఆయన లేరు కాబట్టి మనం ధైర్యంగా మాట్లాడుకోవచ్చు. వారు ఎంత శ్రమించి సినిమా హీరోగా ఎదిగారు, ఎన్ని మంచి సినిమాలు చేశారు, ఒక సినిమా పరంగా ఎలా ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగి ప్రజలకు ఎంత మేలు చేశారు, ఇదంతా మనకు వర్కౌట్ అవుతుంది కథగా. ఆయన వ్యక్తిగత జీవితంలో ఏం జరిగింది అంటే అక్కడ ఏం జరిగితే మనకెందుకు, అంతే కదా. అలా వ్యక్తిగత జీవితాలు మొత్తం విప్పి చూపించలేము. అందరి వ్యక్తిగతాలు ఒకటే ఉండవు కదా మనకు. ఆ పరిధి కుంచుకుపోతుంది. చూసేవాళ్ళకే ఎన్టీ రామారావు వాళ్ళ ఇంట్లో ఏం తింటే మనకెందుకు, మనకు ఆ
క్యారెక్టర్ ఎట్లా చేశాడు, ఇదే ఆలోచిస్తాం. యా ఇంకా పర్సనల్స్ ఎక్కువ పోము. ఆ పర్సనల్స్ చూపించినా మనకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అది ఎలా అంటే ఇంతేనా మనం ఏదో గొప్ప అనుకున్నామే అన్న ఒక ఉదాసీనతన ఏర్పడుతుంది. ఇలా ఉంటుందా, మనకి ఇలా లేదే అన్న ఒక రకమైన అసూయన్న రావచ్చు. యా అంతే కదా. ఆ మిక్స్డ్ ఎమోషన్స్ మిక్స్డ్ ఎమోషన్స్ కథగా చూపాలి అంటే ఆడియన్స్కి అవి తెలియాలి. అంటే వాళ్ళ అనుభూతుల్లో మన ఇంట్లో కొట్టుకుంటారు, వాళ్ళ ఇంట్లో కూడా కొట్టుకుంటారా, పెద్ద సినిమా స్టార్ ఎప్పుడు కొట్టుకుంటారా, ఇలా మాట్లాడతారు కదా. అలాంటివి తీయాలి అంటే కొంచెం ధైర్యం ఉండాలి. మీకు ఇందుకు ఒక ఉదాహరణ ఈ 2 సినిమాలే. సావిత్రి గారిది మహానటి, మహానటుడు. సావిత్రి గారి మహానటి అంత పెద్ద సక్సెస్ అయింది, ఇవి కథానాయకుడు మహానాయకుడు ఎందుకు కాలేదండి? మీ ఉద్దేశం చెప్పండి. నా ఉద్దేశంలో అంటే మహానటి కంప్లీట్ రియలిస్టిక్గా తీసుకొని వెళ్ళిపోయారు. అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సావిత్రి గారిది మనం విన్నాం కానీ అంత లోతుగా తెలియదు, అది అంత నీట్గా చూపించారు. మహానాయకుడు విషయానికి వచ్చేటప్పటికి ఎన్టీఆర్ గారి విషయంలో కానీ అందరికీ తెలుసు, అందుకోసం అది ఎంతగా ఎక్కలేదని నా అనుభూతి బట్టి చెప్తున్నా. నా ఉద్దేశం ఏంటి తెలుసురా, అది అల్లుకున్న కథలో సహజత్వం ఎంతో అసహజత్వం ఎంతో ఎలా చూపించారో, అంత బాగా చూపించలేకపోయారో, ఈ 2 పక్కన పెడితే సావిత్రి జీవితంలో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఓకే, ఎత్తుపల్లాలు పైగా ఉత్తాన పాతాలు అంటారు వాటిని. ఆవిడ ఒక శిఖరం నుంచి లోయలోకి పడిపోయింది వ్యక్తిగతంగా. అది పట్టుకుంది ఆ సింపతి. మనకు తెలిసిన సావిత్రి ఇంత కష్టపడిందా, మనకు తెలిసిన సావిత్రి ఇలా చేసిందా, మనకు తెలిసిన సావిత్రిని ఇంత మోసం చేశారా, అది. ఇక్కడ రామారావు గారి అభిజాత్యం కానీ రాజసం కానీ తగ్గల. ఆయన పడ్డ కష్టం చూపించారు, ఆయన ఎంత విజయం సాధించారో అదే చూపించి ఆపేశారు. ఆయన ఆ విజయాలు సాధించడానికి పడ్డ కష్టాలు మీకు తెలిసినవే చూపించారు కానీ మీకు తెలియనివి చూపించలే. వ్యక్తిగతంగా మనకు ఆయన గురించి ఎంతో తెలుసుకోవాలని ఉంది, వ్యక్తిగతం ఎక్కువ చూపాలి. అక్కడ మనకు తెలిసిందే చూపించారు, మహానటిలో తెలియంది చూపించారు. తర్వాత రామారావు గారు పొలిటికల్ లీడర్ అయ్యేటప్పటికి ఆయన ఆల్రెడీ చేసిన ప్రతి ఇన్సిడెంట్ న్యూస్ అయ్యి బయటకు వచ్చేసింది. ఆల్రెడీ చూసేసినవాడు, తెలుసుకున్నవాడు, పుస్తకాలలో చదివి. కొత్తగా చూడడానికి వాళ్ళకి ఏం కనపడలా. అందుకోసం అలా అందుకని ఆడియన్స్కి ఏంటంటే రెండోసారి చూడాలి, ఇంకో 2వ పార్ట్ చూడాలి అనిపించలేదు. మనకి తెలిసిందే కదా అంతా. మ్యామ్, ఈ ప్రయాణంలో కంప్లీట్గా ఒక 45 సీరియల్స్ వరకు చేశారు. అంటే ఇప్పుడైతే ప్రజెంట్ వెబ్ సిరీస్ అని మూవీ అని కూడా చేస్తున్నారు కదా. మీరు ప్రీవియస్గా ఏదైనా మూవీ చేశారా మ్యామ్? ఒక్క సినిమా అండి. నేను ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలోనే మరో ప్రేమ చరిత్ర అని ఒక మూవీకి మన కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. రామ్ ప్రసాద్ గారు, నేను, చక్రి, ముగ్గురికి అదే ఎంట్రీ. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి లేరు ఇప్పుడు. ఆయన కృష్ణారావు గారు అని విశ్వనాథ్ గారి దగ్గర పనిచేసేవాళ్ళు. ఆయన ఎడిట్ తర్వాత ఆ సినిమా చేసి ఆ సినిమా పంపించాలి అనుకున్న టైంలో నన్ను డైలాగ్స్కి పిలిచారు. స్క్రీన్ ప్లే ఆయనే, మొత్తం వర్క్ అంతా అయింది. ఆ తర్వాత వారికి వేరే ఆఫర్ రావడంతో ఈ సినిమా మధ్యలోనే ఇప్పుడు, ఎందుకంటే సినిమాకి డబ్బులు పెట్టి అది వస్తుందో రాదో తెలియని పరిస్థితి ప్రొడ్యూసర్గా, అక్కడ మంచి ఆఫర్ ఇచ్చారు ఈటీవీ స్టార్ట్ అయిన కొత్తల్లో. ఓకే, దాంతో ఆయన అటు వెళ్ళారు, ఇంకా అది ఆగిపోయింది. ఆ తర్వాత మీకు నరసింహనంది గారు చేసిండేది 1940లో ఒక గ్రామం, అందుకు దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. దానిలో 2 పాటలు రాశాను నేను. ఆ తర్వాత నిజం చెప్పాలంటే నేనే సినిమా ఫీల్డ్ని ఎక్కువ పట్టుకోలే. ఎందుకు రీజన్ ఏమీ లేదండి, మన అభిరుచులు మారిపోయాయి. ఇందాక మీకు చెప్పాను కదా, అక్కినే నాగేశ్వరరావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారు, ఆత్రేయ కాంబినేషను, వాళ్ళ ఇప్పుడు మారిపోయిన తర్వాత వాళ్ళవి అంటే బోర్ అనే నాళ్ళు ఆడియన్స్ గురించి మాట్లాడట్లా. అబ్బాయి అలాంటి సినిమాలు బోర్ అన్న డైరెక్టర్లు, ఆర్టిస్టులు, టెక్నీషియన్సే వచ్చేసారు ఫీల్డ్లోకి. ఇంకా వాళ్ళకు మనం చేసేది నచ్చదు ఖచ్చితంగా అని నేను డిసైడ్ అయ్యా.
వెళ్ళి ఉండే ఏమన్నా ఉండేదేమో. బట్ ఈ మధ్య మాత్రం మళ్ళీ వర్క్ చేస్తున్నా ఓకే. కొంచెం, ఎందుకంటే ఓటీటీ అనేది సినిమాతో మళ్ళీ దగ్గరికి వస్తాం. అవును మ్యామ్, అదొక కొత్త మాధ్యమం కూడా ప్రేక్షకులకు దగ్గర కానీ అవుతుంది కాబట్టి. అక్కడ కూడా అండి వీళ్ళు మీకు డబ్బు పెట్టి రిస్క్ తీసుకునేటప్పుడు తీసుకునే రిస్క్ ఏదో ఒక గుడ్ సైడే ఎందుకు తీసుకోరు? మొన్న సంక్రాంతికి వచ్చింది, సంక్రాంతికి వస్తున్నాం సార్. దానిలో ఆయన చెప్తారు, వెంకటేష్ గారు, వెబ్ సిరీస్ చూసి మా వాడు పాడైపోయాడు అని. అది జోక్ కింద ఎంజాయ్ చేశారే కానీ జనాలు బోరున ఏడవాల్సిన సందర్భం అది. ఒక 4 ఏళ్ల పిల్లాడు అలా మాట్లాడుతున్నాడు అంటే ఆ జోక్ కింద తీసుకుని ఎంజాయ్ చేసిన ఆడియన్స్ టేస్ట్కు పాదాభివందనం చేయాలి. నిజంగా ఎంత బాధేసిందంటే నాకు, ఆ లాంగ్వేజ్ కూడా రాని వాళ్ళు డైలాగ్ రైటర్స్ అయిపోతారు. ఓకే. అక్కడ ఎవరో ట్రాన్స్లేటర్ కూర్చుంటారు పక్కన, దాన్ని తెలుగులో రాయవయ్యా అంటారు. వీడికి మంచి తెలుగు భాష రాదు, వీళ్ళు రాసేదే భాష. కొన్ని చూస్తుంటాం, కంటెంట్ అద్భుతంగా ఉంటుంది, తమిళ్ డబ్బింగ్, మలయాళం డబ్బింగ్. కానీ ఆ డబ్బింగ్ రైటర్కి తెలుగు రాక భాష ఎంత దరిద్రంగా ఉంటుందంటే అంత దరిద్రంగా ఉంటుంది. అది మాస్ కూడా మానేసిన భాషను తీసుకొచ్చి వెబ్ సిరీస్లో పెడుతున్నారు. ఇప్పుడు మన పిల్లలు మన ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా మంచి భాష మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు ఎంత వర్స్ట్ లాంగ్వేజ్ అంటే అది వెబ్ సిరీస్ కావాలి. ఒకప్పుడు నేను విన్నది వెబ్ సిరీస్ ఇలాగే ఉండాలి. మరి అలా ఉన్న వెబ్ సిరీస్ వల్ల మీ ఛానల్స్ నిలబడలేదే, లేకుంటే ఛానల్ నిలబడేంత వరకు ఏదో ఒక స్టఫ్ ఇవ్వాలి కాబట్టి మేము తీసేసుకున్నాం. కానీ ఈ చెప్పాలంటే ఈ వర్డ్ని నేను యూజ్ చేయకూడదు, బూతులు. కరెక్ట్. వెబ్ సిరీస్ అంటే అందులో కనీసం మినిమం 2-3 బూతులన్నా ఉండాలి అని చెప్పేసి అవతల సైడ్ నుంచి వాళ్ళు కానీ ఇక్కడ ఎవరైతే రాస్తున్నారో డైరెక్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా పర్టికులర్గా దాన్ని ఇంక్లూడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఈ ప్రభావం నార్త్ ఇండియాలో దానివల్ల ప్రభావం ఏమైనా అనుకోవచ్చండి? వెస్ట్రన్ ఎక్కువ. నెట్ఫ్లిక్స్లో ఇంగ్లీష్ చూస్తారు, వాళ్ళకి బోల్డ్ సీన్స్ కావాలి కదా. వాళ్ళకు బోల్డ్ సీన్స్ వాళ్ళ స్వభావం వేరండి, మన ఇండియన్ కల్చర్ వేరండి. నార్త్ ఇండియాలో ఇప్పుడు సగం పోయింది ఇండియన్ కల్చర్, ఇప్పుడు సౌత్కి వచ్చింది. సౌత్లో కూడా నాకు కర్ణాటకలో వాళ్ళు కామన్, వాళ్ళు ఏం మాట్లాడుకున్నా ఏం చేసినా కానీ వాళ్ళు ఎంత ఫేపు కెరీరు హైప్ ఎంత వస్తుంది, కంపెనీలు మారడము, ఎన్నాళ్ళు బ్రతికితే బ్రతుకుతాం అనుకోవడము, కంఫర్ట్కి ప్రయారిటీస్ ఎక్కువైపోయాయి. అంటే వెస్ట్రన్ కల్చర్, అంతా వెస్ట్రన్ కల్చర్. అది తీసుకొచ్చి ఈ వెబ్ సిరీస్ వాళ్ళు చూపిస్తారు. మీకు మంచి వెబ్ సిరీస్ ఎందుకు రావండి? వికటకవి అనే ఒక వెబ్ సిరీస్ ఎంత బాగుంది అది G5లో. ఆ తర్వాత G5లోనే ఆ మధ్య గాలివాన అనే ఒకటి వచ్చింది, అది చాలా బాగుంది. నేను చెప్తుంటా కంటెంట్ అందరికి, నా ఒపీనియనే ఆడియన్స్ ఒపీనియన్ కూడా అవుతుంది, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూస్తారు దాన్ని. రీసెంట్గా 90s బయోపిక్ అని మన శివాజీ గారు చేసింది, ఎంత బాగుంది అది. అది మన రూటెడ్ కల్చర్ లాగా అందరూ ఎంజాయ్ చేశారు. అలాంటివి చూపించాలి వీళ్ళు, అలాంటివి చూపించారు. మొన్ననే నేను హిందీ అనుకుంటా మహారాణి చాలా బాగుంది, తెలుగు వెర్షన్ ఇచ్చారు. ఎందుకండి మన వాళ్ళు ఇండియన్స్ కన్నా నేను బాగా చూస్తాను వెబ్ సిరీస్ అవన్నీ. టర్కిష్ పాకిస్తానీ సిరీస్ ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. వాళ్ళు బోల్డ్ సీన్లకు పాకులాడరు, వర్స్ట్ లాంగ్వేజ్కి పాకులాడరు, ఎందుకంటే వాళ్ళు అదే స్టాండర్డ్స్లోనే ఉన్నారు. నిజంగా మీకు టైం ఉంటే మీరు చూడండి టర్కిష్ షోస్, ఎంత బాగుంటుందంటే ఇండియన్ కల్చర్ లాగానే ఉంటుంది అక్కడ కల్చర్. అఫ్ కోర్స్ వాళ్ళు ముస్లిమ్స్. నాకు జనరల్గా మనం పెద్దవాళ్ళు చెప్పడము వాళ్ళు చెప్పడము మా కమ్యూనిటీ దీనివల్ల ముస్లిమ్స్ అంటే ఒక రకంగా అమ్మో కొంచెం దూరం ఉండాలి అన్నట్టు ఫీలింగు. కంటిన్యూస్గా టర్కిష్ సిరీస్ చూస్తుంటే అరే వీళ్ళకి మనకి భేదమే లేదు కదా, ఎందుకు మనం ముస్లిమ్స్ని దూరం పెట్టాలి, వాళ్ళు మనకన్నా విలువలతో ఉన్నారే అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ఓకే మ్యామ్, యాజ్ ఏ రైటర్గా మీరున్న టైంలలో ఇప్పుడు ప్రజెంట్ అంటే లైక్ ఎంటర్టైన్మెంటా లేకపోతే ఎమోషనల్ అండ్ కొంచెం సెంటిమెంటల్ ఇలా డిఫరెంట్ ఉన్నాయి కదా మ్యామ్, ఏది రాయడానికి ఎక్కువగా కష్టం అనేది ఉంటుంది?
అలవాటు అయితే ఏది కష్టం కాదు. అలవాటు అయితే, కానీ కొన్ని కొన్ని దానిలలో మీరు స్ట్రాంగ్ అనేది ఉంటుంది మ్యామ్. కానీ ఈ ప్రతి ఒక్క మనిషికి అది దాంట్లో కొంచెం తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే నేను ఎక్కువ డిపెండ్ అయ్యేది యాజ్ ఎ రైటర్, నేను ఎమోషన్స్ బాగా పట్టుకుంటా. ఎమోషన్స్ బాగా పట్టుకుంటా. ఆ ఎమోషన్స్ కూడా సెంటిమెంటు, క్యారెక్టరైజేషను మూలాలు ఉండాలి. మనం బలవంతంగా చూపించేది ఉండదు అందులో. ఎలా అంటే మీకు ఒక 2-3 రోజులు చూసేస్తే ఆ క్యారెక్టరు రియాక్షన్స్ కానీ ఎమోషన్స్ కానీ ఇతను ఇలా కాక ఇంకెలా రియాక్ట్ అవుతాడు అని వాళ్ళు కన్విన్స్ అయిపోయేటట్టు ఉండాలి. అది ఎక్కువ చూసుకుంటాను నేను. ఓకే. తర్వాత నాకు ఇందాక మీరు అన్నట్టుగా ఈ క్లాస్ లాంగ్వేజ్, థర్డ్ క్లాస్ క్యారెక్టరైజేషను, చీటికి మాటికి కొట్టుకోవడాలు ఇవి నచ్చవు. ఇది నేను ఎంటర్టైన్ చేయలేను. మేము రాసేటప్పుడు చెప్తూ ఉంటారు, ఒక్క చెంపదెబ్బ కొడితే టీఆర్పీ పెరుగుతుంది అని. అది కొట్టించుకోండి, మీరు కావాలంటే కొట్టించుకోండి, నాకేం అభ్యంతరం లేదు, ఆర్టిస్టులు ఇష్టం. బట్ చీటికి మాటికి చెంపదెబ్బలు కొట్టింది అని నేనైతే రాయలేను. కథ డిమాండ్ చేస్తే రాస్తాం. ఒక్కొక్కసారి తప్పదు, ఎందుకంటే కొడితే తప్ప జ్ఞానం రాని కొందరు ఉంటారు అటు పక్క వాళ్ళు, అప్పుడు వాళ్ళని కొట్టాలి, తప్పదు. కానీ నేను అదే చెప్తాను ఒక సీరియల్లో, ఆ కోపం లౌడ్గా చెప్పడం అని అంటారు చూసారా, కాఫీ కప్పు విసురుగా టీపాయ్ మీద పెట్టింది అని నేను రాస్తే వాళ్ళు దాన్ని నేలకేసి కొట్టింది అని తీసేవాళ్ళు. లౌడ్గా చెప్పడం ఇంతే. మాకేంటి చీటికి వాడి కాఫీ కప్పులు పగలు కొట్టేంత ఎమోషన్ లేదు. కోపం వస్తే కాఫీ తాగేయడం మానేస్తాం, వద్దు అని చెప్తాం, అంతే మా ఎమోషన్. కానీ నాకెందుకు కాఫీ తెచ్చావు అని వాళ్ళ మీద పడి తన్నేంత ఎమోషన్ ఉండదు. వీళ్ళకు ఇది కావాలి, అది కావాలి, వీళ్ళకి ఇది కావాలి. ఓకే. ఇది ఇప్పుడు ఓకే, కానీ మ్యామ్ కొన్ని సంవత్సరాల క్రితం ఈవెన్ సీరియల్స్ అంటే ఒక టైప్ ఆఫ్ విరక్తి వచ్చిన సందర్భం అనేది కూడా నేను ఒకటి చిన్న సందర్భం చెప్తాను. అబ్బాయిల వరకే సీరియల్స్ అంటే ఏముంది, లేడీ విలన్స్ వచ్చేస్తూ ఉంటారు, సినిమాల్లో వచ్చేస్తుంటారు, తిప్పుతూ ఉంటారు, కొన్ని వేల ఎపిసోడ్లు నడుస్తూ ఉంటుంది ఇట్లా అని చెప్పేసి, ఇట్లాంటివి విన్నప్పుడు కానీ ఎలా అనిపించేది మ్యామ్ మీకు? ఎలా అనిపించేదంటే ఒక్కొక్కసారి మా ఛానల్స్ మీద కోపం వచ్చేది. ఓకే. అక్కడికి కన్విన్సింగ్గా నేను ఇదివరకు ఇంటర్వ్యూలో కూడా ఒకసారి చెప్పా, లేడీ విలన్స్ ఇవాళ సీరియల్స్లోనే ఉన్నారా, ఆ రోజు మహాభారతంలో లేరా, రామాయణంలో లేరా, కైకేయి లేడీ విలన్ కాదా, మందర లేడీ విలన్ కాదా అని ఏదో చెప్పేదాన్ని మొత్తానికి కంటి తుడుపుగా. కానీ ఈ వీళ్ళ అవసరానికి కైకేయి ఒక్కసారి విలనిజం చేస్తే వీళ్ళకి జీవితాంతం కైకేయి లాగానే ఉండాలి వీళ్ళ ఉద్దేశం. ఎందుకంటే డ్రాగింగ్కు క్రైమ్ తప్పితే వేరే దారి లేదు అని కొందరు అనుకున్నారండి. బట్ మా మంజులా నాయుడు గారు అలా అనుకోలే. మానసిక సంఘర్షణే కథ, మనుషుల్లో ఉన్న ఆ పట్టుదలలు, ఆ స్పందనలు, ఆ ప్రతిజ్ఞలు, వాటి పరిణామాలే కథ అని ఆమె నమ్మారు. దాంతో ఎప్పుడు ఆవిడ ఆనాడు ఎప్పుడు చేసినా కూడా ఈ టైప్ ఆఫ్ ఇవి చేయలే. ఓకే. ఇప్పుడు గోమతి అనే క్యారెక్టర్, నేను రాయని మొగలరేకుల గురించి నేను మాట్లాడుతున్నా. శృతి గోమతి అనే క్యారెక్టర్లో విలన్, కన్న కొడుకు సుఖం కోసం పోరాడుతుంది. ఆమె విలనే. ఎవరినైతే కన్న తల్లిలాగా ఆదరించిందో వాళ్ళనే ద్వేషిస్తుంది. ఎందుకు? కొడుకు కోసం. అంటే ఎంత గొప్పదైనా తన అంటూ వస్తే స్వార్థం మనిషిలో వస్తుంది. తన కొడుకు కోరుకుంటున్నది తను పెంచిన కొడుకు కోరుకుంటున్నాడు అంటే వాళ్ళకి కాక నా కొడుకుకు దక్కాలి అని అమ్మాయి అనుకోవడం తప్పలేదు, తల్లి కాబట్టి. ఇలాంటివి చూపిస్తారు ఆమె లేడీ విలన్లను చూపించిన. అది రియల్గా కూడా ఉన్నారండి. కాబట్టి మేమంతా అలాంటి వాళ్ళనే నమ్ముకుంటూ వచ్చాం విలన్లాగా. వాళ్ళు కథను నడుపుతారు. వీళ్ళు ఏంటంటే కేవలం కుట్రలు చేసే కథను నడుపుతారు. క్యారెక్టర్ల మీద నడిచే కథలు, సన్నివేశాల మీద నడిచే కథలు అని 2 రకాలు. మీరు చెప్పేవంతా సన్నివేశాల మీద నడిచే కథలు, మేము సెలెక్ట్ చేసుకునేది, మేము రాసేది అంతా క్యారెక్టర్ మీద నడిచే కథలు. మ్యామ్ మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ అయితే మొత్తం ఓకే, కానీ కమింగ్ టు ద పర్సనల్ లైఫ్ మ్యామ్, సో ఎంతమంది పిల్లలు ఏంటి? ఇద్దరండి. ఇద్దరు. అమ్మాయి పెద్దది, బాబు నెక్స్ట్. అదే ఇందాక హైడౌట్ చెప్పా కదా, బాబు. 2 పిల్లలు మంచి పిల్లలు, బుద్ధిమంతులు.
అంటే మీ తర్వాత వాళ్ళు కూడా ఇట్లా రైటింగ్‌లోకి ఇలా అని మీరెప్పుడు ప్రోత్సహించలేదా? లేతే ఎలా? నేను రాస్తేనే వాళ్ళకు ఇది లేదు. ఓహ్! ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ డిస్కరేజ్ చేయలేదు. హ్మ్. బాగా ఎంకరేజ్ చేశారు కూడా. కానీ వాళ్ళకు ఈ స్కిల్స్ అవి మేము పట్టుకోవాలి, మేము ఏమైనా చెయ్యాలి అన్న ఇది ఇంకొకటి ఇక్కడ మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఏంటంటే హ్మ్. ఆశయాలకు ఆలోచనలకు వారసులు ఉండరు. యాహ్! ఆస్తులకి ఐశ్వర్యాలకి ఉన్నట్టుగా. ఓకే. అది కాబట్టి వాళ్ళ లైఫ్ మా అమ్మాయి పేరు మధురిమ. హ్మ్. తను టారెట్ రీడర్, బెస్ట్ టారెట్ రీడర్. ఓకే. తర్వాత నెక్స్ట్ షామానిక్ కోర్స్ చేసింది. హిమాలయాల్లో యోగా చేసేవాళ్ళు, పెద్ద పెద్ద యోగులు చేసే కోర్సు అది చేసింది. ఆ తర్వాత తను ఈ స్కిన్ కేర్, హెయిర్ కేర్ దాంట్లో కోర్సులు చేసి ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. Okay. కానీ వాళ్ళే మార్కెటింగు, వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్. తర్వాత బాబు విల్సన్బర్గ్లో డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. డైరెక్టర్గా చేస్తాడు. వాళ్ళే నన్ను డిస్కరేజ్, మా హస్బెండ్ రిటైర్డ్ జడ్జి, ఓకే. కానీ ఏ రోజు డిస్కరేజ్ చేయాల. ఓకే. కానీ ఇంట్లోకి అడుగు పెట్టగానే నేను డైరెక్ట్ ఇంట్లోకి అడుగు పెట్టానా, పూజా గదిలోకి అడుగు పెట్టానా అనిపించేలా ఉంది మ్యామ్. ఏంటి రీజన్ ఏంటి మ్యామ్? ఇది నా వీక్నెస్, ఒక పవర్ పాయింట్ చెప్పలేను, కానీ హ్మ్. నేను దేవుడికి సరెండర్ అయిపోయానండి. ఓకే. నాకు ఇప్పుడు మనం ఇక్కడున్న వాళ్ళం కాకుండా హ్మ్. ఈయన ఎప్పుడు నాకు లైవ్లో ఉన్నట్టు నాతో కనపడుతుంది. వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి హ్మ్. ఎంత ఇది అంటే అంత ఇది. తర్వాత నెక్స్ట్ ఆయన చలవ వల్లే నేను వెళ్ళి సరస్వతీదేవి పాదాల దగ్గర కూర్చున్నాను. ఎందుకంటే మాది కడప, హ్మ్. దేవుని గడప. దేవుని గడప. నాన్న ప్రతి నెల ఫస్ట్ సాటర్డే మమ్మల్ని తిరుపతికి తీసుకెళ్ళేవారు, తిరుమలకి దర్శనానికి. అక్కడి నుంచి ఎంతసేపు మ్యామ్? 3 గంటల ప్రయాణం. అక్కడ దేవుడి ముందు చిన్న పిల్లలం ఆడుకుంటూ పాడుకుంటూ పెరిగిన వాళ్ళం మేము. హ్మ్. వెంకటేశ్వర స్వామి అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అన్నది అదొక్కటి అబ్జర్వేషన్ పెట్టుకుంటే మన ఎలా మారింది మన తెలుగు కల్చర్ అన్నది మనకు అర్థమైపోతుంది. యా. ఆయన్ని చూస్తే చాలు. ఆ రోజు స్వామిని చూస్తే మన మనిషి అనిపించేవాడండి. ఈ రోజుకు నా ఫీలింగ్ అదే పర్సనల్గా. నా ఇంట్లో ఉన్న దేవుడు వెంకటేశ్వరుడు, తిరుమల దేవుడు ఒకటే. ఈరోజు ఏంటంటే ఆయన్ని చూడాలంటే తొక్కిసలాట, తాపత్రయం. ఆ మండపం ముందు ఆడుకుంటూ ఉన్న పెరిగిన రోజులు గుర్తుకొస్తే ఇంత దూరం అయిపోయావేంటి స్వామి అనిపిస్తుంది. అంటే మీకు అంటే మీరు ఆ రోజుల్లో వెళ్ళినప్పుడు కానీ ఆ మోకాళ్ళ మండపం కానీ అండ్ ఇంకా ఇలాంటివన్నీ ఇప్పుడంటే కొంచెం వైడర్గా చేసి అని అనిపిస్తుంది, కానీ అప్పట్లో అంటే ఆ గుడికి ఎదురుగానే అక్కడ లడ్డూలు తీసుకునేది ఎన్ని తలుచుకుంటుంటే భలే ఉండేది కదా. చాలా. మీకు ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్, హ్మ్. 1000 కాళ్ళ మండపం అని అప్పుడు ఉండేది. అది కొట్టేయడం ఏదో స్వామి ద్రోహము, పెద్ద ఆధ్యాత్మిక నేరము అన్నట్టుగా అందరూ మాట్లాడారు కండి అప్పట్లో మనకు. కానీ నాకు అనిపిస్తుంది ఇవాళ ఆ తేరు అక్కడ వెళ్తుంటే వందలాది ప్రజలు ఆ ఉత్సవంలో పాల్గొనగలుగుతున్నారు అంటే ఆ మెట్లు అక్కడ లేకపోవడం వల్లనే. యా. అంతకుముందు జనం ఇంత లేరు, హ్మ్. తొక్కిసలాట లేదు. తొక్కిసలాట ఎక్కువైన కొద్దీ ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. యా. అటువంటి సమయంలో విధి లేక భక్తుల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా 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 విమర్శలు ఎదుర్కొంది. హ్మ్. కానీ కొన్ని నిర్ణయాలు తప్పనిసరి. అలా అని మనం ప్రతిదీ కొట్టేసి ఇవాళ ఒకళమాల ఆలయం కొట్టేశారు, అక్కడ అది కొట్టేశారు అని తెలుస్తుంటే బాధేస్తుంది మాకు. హ్మ్. అక్కడ ఒక ఆధ్యాత్మిక సెంటర్, ఇప్పుడు మనం వెళ్ళి జెరూసలేంలో వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టగలమా? మరి ఎలా ఇక్కడ వీళ్ళు కడతారంటే? ఇలాంటివి మనం వ్యతిరేకించి కాపాడుకోవాలి. దేవుడు అంటే అంత నమ్మకం నాకు. ఏ దేవుణ్ణి నేను కించపరచను, అందరికీ దండం పెడతా. నేను కడపకి వెళ్తే మన దర్గాకి వెళ్ళకుండా రాను. నేను వెళ్ళొస్తా దర్గాకి, పెద్ద దర్గా. నాకు చిన్నప్పటి నుంచి ఉరుసుకుపోవడము, ఆ జాతరలో వెళ్ళడము, ఆ దర్శనం చేసుకోవడము, అది అక్కడ కూడా దర్గాలో చేతులు జోడించే దండం పెడతాం, అలవాటైపోయింది. నేను చర్చికి కూడా వెళ్తా, ఎందుకంటే ఎవరైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళు రమ్మంటారు. నేను
ప్యూర్ బ్రాహ్మిన్ నేను ఎలా వెళ్తాను అని నేను అనను. కులం అనేది దేవుడు నీకు ఇచ్చాడు. ఊర్లో అందరికీ పుయ్యమని చెప్పి ఇవ్వలేదు కదా. మన కులం మనం చెప్పుకుందాం అంతే. పరాయి కులం వాళ్ళని గురించి అలాగే చెప్పుకొనివ్వండి. ఆ కులం వాళ్ళని ద్వేషించడము, వాళ్ళ వల్ల ఇవంతా నేను నమ్మనండి. ఓకే. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు కారణం ఏంటంటే ఒక రకంగా సరెండర్ అయిపోయా ఆయనకి. దేవుడు లేనిది మనం లేము. జన్మకు కారణం అమ్మ నాన్న అవుతే జన్మకు మూలం దేవుడు. పుట్టిన దగ్గర నుంచి వెళ్ళేదాకా ఆయన మనకు ఒక టైం ఇచ్చాడు. ఆ టైంలో మనం ఏం చేశాం, ఎంత మనము ఆయన ఇచ్చిన జన్మకు వాల్యూ ఇవ్వగలిగాం, ఎంతమంది మనల్ని గుర్తుపెట్టుకునే మిగిలాం అంటూ పోతూ పోతూ మన సిగ్నేచర్ భూమి మీద చేసేసి వెళ్ళిపోవాలి అంతే. ఇట్ వాస్ సూపర్ మ్యామ్. ఏంటంటే సీరియల్స్ గురించనే కాకుండా ఇలా ఆధ్యాత్మికంగా కూడా మీరు ఇలా చెప్పడం అనేది కూడా చాలా చాలా బాగుంది. మాకు బాగా నచ్చింది. లేదండి, మనకు ఉండాలి మన రూట్స్ అవే. రూట్స్ అదే మ్యామ్, నిజం. రూట్స్ అవే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, రియల్లీ.